ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనము మొన్న గురుమండల రూపిణ్యై నమః అనేది మనము ఇన్కంప్లీట్ గా పెట్టుకున్నాము. ఓం శ్రీ గురుమండల రూపిణ్యై నమః అనేది కొంతమంది మన వాళ్ళు కొంతమంది మన అందరం కలిసి మాల మంత్ర జపం కూడా చేసుకున్నాము. గురుమండల్ అంటే గురువులు వీళ్ళందరికీ స్ఫూర్తి అమ్మవారే. అమ్మవారి యొక్క ఆదేశంతో దైవీ ప్రణాళిక ఒకటి ఉంటుంది, గురు ప్రణాళిక ఒకటి ఉంటుంది. దైవీ ప్రణాళిక అంటే ఏంటంటే గురువులు, మనుష్యులు, ఋషులు ఎవరు ఏమీ ఆ ప్రయత్నం లేకుండానే దాని పాటికి అది ఒక ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటది? ఈ రకరకాల కాలాలు, కృతయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇలాగా అవతార ప్రాకట్యము ఇలా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా గురువులు, గురువులు, మన మన యాన్సిస్టర్స్, పితృలు, వీళ్ళందరూ కలిసి మానవ జాతి అంతరించిపోతుందేమో, ఇప్పుడు జరుగుతున్న విశేషాల వల్ల మానవ జాతి అంతరించిపోతుందేమో, దైవీ ప్రణాళికలో అది ఉన్నదేమో అని భయపడి ఊహించి వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఏదో వీళ్ళు ఎంతో సాధనలు చేసి ఏయో వేరే వేరే లోకాల్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మానవ భూమి మీద అవతరించి మనందరికీ ఆ మానవాళి అంతరించిపోకుండా, ఈ హ్యుమానిటీ నాశనం అయిపోకుండా పృథ్వీ గ్రహాన్ని సృష్టిలో ఒక అత్యద్భుతమైన గ్రహంలాగా మార్చడానికి దీనికి దీక్ష ఇచ్చి దీన్ని ఇట్లా ఇక్కడ పరమ గురు పరంపరలను పిలిచి వాళ్ళ చేత ఎన్నో వసుదైక కుటుంబకం అనే దృష్టితో ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తూ వీటందరికీ ఆద్యుడు శ్రీ ఆదిశంకరాచార్యగా నిలుస్తూ, అంటే శివుడి యొక్క ప్రతిరూపము, విష్ణువు యొక్క అవతారములు అని చెప్పుకోబడుతున్న ఈ శంకరాచార్య గురు పరంపర నుంచి మొదలవుతూ ఈ గురుమండలం నుంచి వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి యొక్క ఆదేశంతో ఈ పృథ్వీ గ్రహాన్ని తిరిగి పునీతము చేయాలి, తిరిగి దీన్ని ఇక్కడ స్వర్గావతరణం తీసుకురావాలి అని పాపం మైత్రేయ మహర్షికి సపోర్టుగా నిలబడుతూ ఆ మైత్రేయ మహర్షికి చెప్పి ఉన్నారు. శ్రీకృష్ణుల వారు రాబోయే కలియుగం చాలా దుర్భరమైనది, చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నది, దీనికి నువ్వు బాగా గట్టిగా పనిచేయాలి అని చెప్తే ఆయన నిరంతరంగా ఆ కృషి చేస్తూ ఈ పరమగురు మండలితో సంపర్కం పెట్టుకొని ఎక్కడెక్కడో ఏ లోకాల్లో ఏ లోకాల్లో ఉన్న మహానుభావులందరినీ తిరిగి మళ్ళీ మీరు జన్మించాలి అని చెప్పి అంటే ఈ విషయం ఎలా తెలుస్తుందంటే రామకృష్ణ పరమహంస వివేకానందుడిని పిలవటానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఎక్కడో ఆ ఆత్మ, వివేకానందుడి యొక్క ఆత్మ ఎక్కడో ఏదో లోకంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ ఉంటే నువ్వు వస్తే కానీ పని జరగదు అనే ఒక రకమైన సందేశం పంపిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన వాడు వచ్చినట్టుగానే తను ఎంతో దుర్భరమైన కష్టాల్లో, పేదరికంలో, తినటానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఆ జ్ఞానం సంపాదించుకొని ఆ యోగాన్ని సంపాదించుకొని రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత రకరకాలైన సంఘటనలతో ఆయనతో ఆయనని గురువుగా స్వీకరించి ప్రపంచానికి ఎంతో సేవ చేస్తాడు. మరి అక్కడ కూడా రామకృష్ణ పరమహంసకి అమ్మే కదా, రామకృష్ణ పరమహంసని నడిపించింది అమ్మే కదా, శ్రీరామ శర్మ ఆచార్యని నడిపించింది అమ్మే, ఉమ్, మిగతా గురువులందరినీ నడిపించింది అమ్మే, ఆఖరికి అరవిందుల వారిని కూడా అమ్మవారే నడిపించారు సావిత్రి రూపంలో. సో వీళ్ళందరూ కలిసి ఈ గురుమండల రూపిణి అయిన మహా అనే ఆ అత్యద్భుతమైన శ్లోకానికి, ఆ నామానికి అర్థం చూపిస్తూ ఆచరించి చూపించారు. అదే పరంపరలో మనం ఉన్నాము, మనం కూడా అదే పరంపరలో ఉన్నాము, అలాంటి పనులే చేస్తున్నాము. ఈ శుక్రవార సాధనలు కానీ లలితా సహస్రనామ అధ్యయనం కానీ మనం ఎందుకు చేస్తున్నాము అంటే మన శరీరాన్ని ఒక పనిముట్టుగా, ఒక టూల్ గా, ఒక వెహికల్ గా పరమ గురువులకి ఎప్పుడో సమర్పించేశాం. గురువు దగ్గరికి వెళ్ళారు అంటే సమర్పణ జరిగినట్టే.
కాకపోతే మనం కంప్లీట్ సరెండర్ అనేది ఇంకా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం. కంప్లీట్ సరెండర్ అనేది మనకి కష్టమే. ఆ అర్జునుడు అంతటి వాడు కృష్ణుడు ఎదురుగా ఉన్న కృష్ణుడిని క్వశ్చన్స్ వేస్తాడు. నువ్వేంటి నేను ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి అని అడుగుతాడు. ఆ ఆ అర్జునుడితో మనం కంపేర్ చేసుకుంటే మనం చాలా చాలా చిన్నవాళ్ళం. ఎలాంటి అర్జునుడు ఆయన? తపస్సు చేసి శివుడి దగ్గర పాశుపతాస్త్రం పొందిన ఆ పరమ గురువుల యొక్క పరంపరలో మనం అందరము పనులు చేస్తున్నాము. మన శరీరాల్ని ఒక వెహికల్స్ గా సమర్పించాము. గురువు దగ్గరికి వచ్చాము అంటే మనం అదే పని మీద ఉన్నట్టే లెక్క. మనకి తెలిసినా తెలియకపోయినా మన శరీరం ద్వారా మనం ప్రపంచానికి, ఈ మానవాళి కోసము మన మన సంకల్పం ద్వారా, మన సాధన ద్వారా సేవ చేస్తున్నాము. అది మన జాగరూకతతో మనం సంకల్పం చెప్పుకుంటున్నాము. ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది మనకి తెలియాలి. ఏదో ఆయన పిలిచారు, మంచి పనులు చేస్తారు, ఆయనతో పాటు కలిసి చేస్తున్నాము అని కాకుండా మనం ఒక అవతార ప్రాకట్యం కొరకు, పృథ్వీపై స్వర్గాతుని కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాము అనేది మనకు తెలియాలని చెప్పి సంకల్పం చెప్పిస్తాం. అదే భావనలో ఉండేటట్టు చేస్తున్నాం. ఆ గురుమండల రూపిణి ఆవిడ ద్వారా వసన్యాది వాగ్దేవతలు ఆ, మనకి అర్థమయ్యేటట్టు రాసిన లలితా సహస్రనామంలో ఉన్న ఆ అమ్మవారు యొక్క శిష్యులుగా ఈ భైరవులు, సిద్ధోగలు, వటుకత్రయములు, పదయుగములు, ధూతీక్రమాలు వీళ్ళందరూ కలిసి ఈ ప్రకృతిని నడిపిస్తున్నారు. మనకి ఈ పరమ గురువులు మనకి కనపడుతున్నారు. ఆ, వాళ్ళ యొక్క ఆకారాలు అవి తెలుస్తున్నాయి అని మనం కొంతలో కొంత అవగాహన వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారు? భైరవులు అనే వాళ్ళు 8 మంది ఉంటారు. సిద్ధోగము అనే ఒక సిద్ధ సమూహము 9 మంది ఉంటారు. ఆ వటుకత్రయం అని ముగ్గురు వటుకలని పూజించాలని చెప్తుంటారు. కుమారి పూజ, సువాసిని పూజతో పాటు వటుక పూజ కూడా ఉంటుంది. ఈ వటుక కూడా శ్రీచక్రంలో, శ్రీ విద్యలో ప్రధానమైన స్వరూపము. వీరు స్కంద వటుక, చిత్ర వటుక, విరించి వటుక అని ముగ్గురు వటుకలు. స్కంద స్కంద, చిత్ర, విరించి ముగ్గురు వటుకలు. మనము ఈసారి కనుక సువాసిని పూజ చేసినప్పుడు, లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాం కదా, లలిత ఆ, నవరాత్రుల్లో సువాసిని పూజతో పాటు వటువులను కూడా పూజ చేస్తారు. అంటే ఆ, బ్రాహ్మణులను కూడా పూజ చేస్తారు అని చెప్తారు కదా. అలాగే వాళ్ళని ముగ్గురుగా మనము స్కందుడు, చిత్రుడు, విరించి ఈ ముగ్గురిని గనక మనం పిలుచుకొని సువాసినులు మనం 9 మందిని అలా పిలుస్తాం కదా. ఈసారి ఆ ముగ్గురిని పిలిచి వాళ్ళని స్కంద, చిత్ర, విరించి అనే నామములతో గనక వాళ్ళని పూజ చేసుకున్నట్లయితే మనకి అమ్మవారి అనుగ్రహం బాగా లభిస్తుంది అనేది మనం ఇక్కడికిక్కడ ఇవి చదివిన తర్వాత మనం అనుకున్న విశేషమైన విషయము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ రెండు పదయుగాలు ఉన్నాయట. ప్రకాశ పాదుక, విమర్శ పాదుక అని ఒక పదయుగం ఉంటుంది. తర్వాత ధూతి క్రమం, ధూతి దేవతలు అని 10 మంది ఉంటారు. ఈ ధూతి దేవతలు యోన్యాంబ దూతి, యోని సిద్ధనాదాంబ, మహాయోన్యాంబ, మహాయోని సిద్ధనాదాంబ, దివ్య యోన్యాంబ, దివ్య యోని సిద్ధనాదాంబ, శంఖయోన్యాంబ, శంఖయోని సిద్ధనాదాంబ, పద్మయోన్యాంబ, పద్మయోని సిద్ధనాదాంబ. ఆ తర్వాత మండలం చెప్పిన గురువుర్ మండలం వేరు, ఇక్కడి మండలం వేరు. ఇక్కడ మండలము అంటే సూర్యమండలము, అగ్ని మండలము, చంద్రమండలం. మనకి బాగా తెలిసిన పదాలు సూర్య చంద్రాగ్ని లోచన. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎక్కడుంటాయి? మన శరీరంలోనే ఉన్నాయి. 2 కళ్ళు, ఆజ్ఞాచక్రము, ఈ మూడు ఉన్నాయి. ఇవి సూర్యుడు చంద్రుడు కనబడుతూనే ఉన్నారు. అగ్ని కనబడట్లా మనకి ఇంకా. బలవంతంగా మనం వెలిగించుకుంటున్నాం అగ్నిని, వెలిగించుకొని మరి చూస్తున్నాం. ఆ అగ్నిని మళ్ళీ మళ్ళీ చూడటానికి, నిత్యం తెలియటానికి సాయిబాబా గారు ధుని అని ఒకటి పెట్టారు. శ్రీరామ శర్మాచార్య గారు యజ్ఞం అని ఇచ్చారు. దాన్నే మనము ఆ యజ్ఞ ప్రక్రియగా దీపము దీపం పెట్టుకుంటూ దీప యజ్ఞముగా మనం చెప్పుకుంటున్నాం. షోడశోపచార పూజలో మనం దీపం దర్శయామి, ధూపం దర్శయామి ఇవి కూడా జరుగుతున్నాయి. మనం దీపం పెట్టుకుందే మన ఇళ్లలో పొద్దున్నే పూజ అవ్వదు. సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటాం. ఇప్పుడు కార్తీక మాసంలో సాయంత్రం కూడా దీపాలు వెలిగించుకుంటున్నాము. 2 వెలిగించుకుంటున్నాం, 3 వెలిగించుకుంటున్నాం, 4, ఎవరి ఎవరి శక్తికి మించి వాళ్ళు, ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు లైటింగ్ పెట్టుకుంటారు. లైటింగ్ పెట్టుకోండి, పర్వాలేదు. కానీ
మాత్రం ఖచ్చితంగా పెట్టండి కార్తీక మాసంలో. దీపము చాలా ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఆ దీపంలో మీరు మామూలు సాధారణ నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగించుకోండి. ఇన్ని ఒత్తులు కావాలా, ఇన్ని దీపాలు కావాలా, అది కాదు ముఖ్యము. దీపం వెలిగించారా లేదా, సాయంత్రం దీపం వెలిగించారా? కార్తీక మాసంలో సాయంత్రం దీపం వెలిగించడం శ్రేష్టమైన విషయం. ఎన్ని దీపాలైనా పెట్టుకోండి, ఎన్ని ఒత్తులైనా పెట్టుకోండి, ఆ దీపం మనలో వెలుతురు రావాలి, మనలో రావాలి. అందుకనే మనం అంతర్యాగ సాధనలో మనం దీపం వెలిగించడం అనే పాయింట్ మనలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే ఒక రెండు నామాలలో నుంచి మనం తీసిన అంతర్యాగం, మాస్టర్ మనకి ఇచ్చిన అంతర్యాగము మన సాధనా క్రమం చేసుకున్నాము. ఆ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న సాధనలని మనము మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ షట్చక్రాల్లో దీపముని దర్శించడానికి ప్రయత్నం చేశాము. అలాగే ఆ దీపాన్ని, బయట వెలిగిస్తున్న దీపము నాలో కూడా వెలుగు వెలుగుగాక అని మనము ఆ దీపం వెలిగించినప్పుడు కానీ, దీపంలో ప్రజ్వలన చేసినప్పుడు కానీ, అగ్ని ప్రజ్వలన చేసినప్పుడు కానీ మనము అనుకోవడము మనకి సూర్య చంద్రాగ్ని మండల అనే విషయానికి మనకు తెలుస్తుంది. ఇప్పుడు సూర్యమండలం, అగ్నిమండలం, చంద్రమండలం తర్వాత వీరాన్ వ్యష్ట 10 మంది, 2+8 కలిసి 10 మంది. ఈ 10 మంది సృష్టి వీర భైరవ, శృతి వీర భైరవ, సంహార వీర భైరవ, రక్త వీర భైరవ, యమ వీర భైరవ, మృత్యు వీర భైరవ, భద్రవీర భైరవ, పరమార్క వీర భైరవ, మార్తాండ వీర భైరవ, కాలాగ్ని రుద్ర భైరవ. ఈ పేర్లు వింటేనే సరిపోతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేర్లు వింటే నిజంగా సరిపోతుందా అండి అని మీరు లాజికల్ గా అడగచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టిలో ఈ 5 ఎలిమెంట్స్, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ఆ తర్వాత భూమి, ఆకాశము, వాయువు, జలము, ఇవన్నీ వరుణుడు, వాయుదేవుడు అని చెప్పుకుంటాం కదా. వీళ్ళతో పాటు సృష్టి క్రమాన్ని సక్రమంగా నడిపే చాలా దేవతలు ఉన్నారు. 33 కోట్ల మంది దేవతల పేర్లు కూడా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. అంతమంది ఎందుకు ఎందుకు ఉండాలి అంతమంది? ఒక ఒక రాజ్యాన్ని పరిపాలించడానికో, లేదు ఒక ఒక చిన్న ఇప్పుడు చెన్నైలో ఉన్నాము, హైదరాబాద్ లో ఉన్నాము, ఒక బాంబేలో ఉన్నాము, నేను ఒంగోలులో ఉన్నాను. ఈ ఈ నగరాన్ని పాలించడానికి, ఈ నగరాన్ని రన్ చేయడానికి మేయర్ ఉంటాడు, చాలా మంది ఉంటారు. రెవెన్యూ వాళ్ళు ఉంటారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు. కరెక్ట్ గా ఇందులో డ్రైనేజ్ సిస్టమ్, సిటిజన్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, వీటన్నిటిని రన్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. అలాగే సృష్టి నడపడానికి కూడా ఒక పెద్ద గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ కి ఆ అమ్మవారు, ఎంపరస్, మనం ఏం చెప్తున్నామో అది ఆ సింహాసనంలో కూర్చున్న మహా గొప్ప చక్రవర్తిని ఎంప్రెస్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ కింద వీళ్ళందరూ పనులు చేస్తున్నారు. భైరవులు, గురుమండలంలో ఉన్న సిద్ధులు, సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు, వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి పేర్లు మనం తలుచుకుంటున్నాము. అలాగే ఇక్కడ చతుషష్ఠి, చతుష్క షష్ఠి, చతుషష్ఠి మన 64 యోగుల గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉన్నాము. మొన్నీ మధ్య గురు చరిత్ర పారాయణలో కూడా శ్రీ నృసింహ సరస్వతి స్వామికి నర్సోబావాడి అలాంటి ప్లేస్ ఆ ఆ నదిలోంచి వచ్చి ఆ 64 యోగులు వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనే విషయం కూడా మనం చదువుకున్నాము. ఈ 64 యోగినుల గురించి మహారాష్ట్రను, మధ్యప్రదేశ్ లోను ఒక పెద్ద ఆలయం కూడా ఉంది. రౌండ్ గా ఉంటుంది. 64 యోగినుల యొక్క స్వరూపాలు అక్కడ పెట్టి ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్రదేశము. ఆ ఆ 64 మంది యోగినుల యొక్క పేర్లు కూడా ఇక్కడ తలుచుకుంటున్నారు, వారు చెప్పారు. అది మనం చదువుకుంటూ పోదాము. మంగళనాద, చోండికానాద, జ్యేష్ఠానాద, కంటుకీనాద, పటహానాద, కూర్మానాద, ధనదానాద, గంధానాద, గగననాద, మతంగానాద, చంపకానాద, కైవర్తానాద, మాతంగ గమనానాథ, సూర్యభక్షానాద, నవోభక్షానాద, శ్రౌతిగానాద, రూపిగానాద, దంశ ధూమ్రాక్షనాద, జ్వాలానాద,
గాంధారనాద, గగనేశ్వరనాద, మాయానాద, మహామాయానాద, నిత్యానాద, శాంతానాద, విశ్వనాద, కామానాద, ఉమానాద, శ్రియానాద, సుభగానాద, విద్యానాద, మహావిద్యానాద, అమృతానాద, చంద్రనాద, అంతరిక్షానాద, సిద్ధానాద, శ్రద్ధానాద, అనంతానాద, శంబరానాద, ఉల్కానాద, త్రైలోక్యానాద, భీమానాద, రాక్షసీనాద, మలినానాద, ప్రచండానాద, అనంగానాద, త్రివిధానాద, అనభిహితానాద, నందినాద, మహామనానాద, సుందరనాద, విశ్వేశ్వరనాద, కాళానాద, మహాకాళానాద, అభయానాద, వికారానాద, మహావికారానాద, సర్వగానాద, శృగాలనాథ, పూతనానాథ, శర్వరీనాథ, వ్యోమానాథ, పూర్ణానాథ. వీరు 64 సిద్ధా దేవతలు. ర్యాండమ్ గా కొన్ని పదాలని మనము ట్రై చేద్దాం. దంష్ట్రా, దంష్ట్రానాథ అంటే మన టీత్, పళ్ళు. గగనేశ్వరనాథ అంటే గగనం అంటే స్కై, ఆ స్కైకి సంబంధించిన ఒక మేయర్ అనుకోండి, ఒక చీఫ్ మినిస్టర్ అనుకోండి. ఈ రూల్స్, హీ ప్రొటెక్ట్స్ దట్ ప్లేస్. జ్వాలానాథ, ఎక్కడెక్కడ జ్వాల ఉంటే అక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. అలాగే అంతరిక్షానాథ, ఇందాక మనం చెప్పుకున్నదే గగనము. గగనము అంటే ద ప్లేస్ వేర్ వీ కెన్ ట్రావెల్ ఇన్ ద ఎయిర్. అంతరిక్షము అంటే అంతా వస్తుంది, అంతరిక్షాన్ని మొత్తం. క్రియానాథ, ఆ తర్వాత త్రైలోక్యనాథ, 3 లోకాలకి ఒక నాథుడు ఉంటాడు. నాథుడు అంటే హీఈస్ రూలింగ్ పర్సన్ అన్నమాట. ఒక గవర్నర్ అనుకోవచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ అనుకోవచ్చు. ఉమానాథ, ఉమానాథ అంటే తెలుసు కదా మనకి, శివుడు. విశ్వేశ్వరనాథ, విశ్వేశ్వరుడు అనే పేరు గల నాథుడు. శృగాలనాథ, పూతనానాథ, సర్వగానాథ. ఇలాగా 64 సిద్ధా దేవతలు ఉంటారు. తర్వాత నవకం అంటే 9 మంది ముద్రా దేవతలు ఉంటారట. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ అమ్మవారి యొక్క ఆర్మీ, అమ్మవారి యొక్క సేన, అమ్మవారి యొక్క మినిస్ట్రీలో ఉండే ఆ, రకరకాలైన దేవతలు. వీళ్ళు ప్రకృతిని, ఈ సృష్టిని వీళ్ళు నడిపిస్తున్నారు. చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. మన సోలార్ సిస్టమ్, మన సౌర కుటుంబంలోనే 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక ఫ్యామిలీగా మనం చూసుకుంటున్నాము. అందుకనే బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భాను శశి భూమి సుతౌ బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ రాహుకేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు అని చెప్పి, అన్ని గ్రహాలు శాంతిగా ఉండాలి, మనతో లింకప్ అయి ఉండాలి, ఆ, వాటి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనతో ఉండాలి అని చెప్పి మనము ఆ శ్లోకం చదువుకుంటున్నాము. ఇలాగా ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని సూర్య కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఎన్ని అంతరిక్షాలు ఉన్నాయి, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలన్నిటికీ మూలము ఒక్కటే. ఆ మూలమే అమ్మవారుగా చెప్పబడి ఉన్నది. అదే మనకి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే నామంలో మనకి తెలుస్తూ వస్తుంది. దాని గురించే అటువంటి అత్యద్భుతమైన ఆ, మహా ఆ, అమ్మవారి గురించి చెప్పడానికి 1000 నామాలు అవసరమైంది వశన్యాది వాగ్దేవతలకి. అది మనం గుర్తుంచుకోవాలి. ఆవిడ యొక్క సేన, ఆవిడ యొక్క మినిస్ట్రీ, ఆవిడ యొక్క మినిస్టర్స్, ఆవిడ యొక్క ఆ, ఆవిడ యొక్క సపోర్టర్స్ అనుకోండి. అలాగే నవకం, వీరు ముద్రా దేవతలు. ముద్రా దేవతల యొక్క పేర్లు చెప్తే మీరు టక్కని తెలిసిపోతుంది మీకు. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, మహాంకుజ, సర్వకేచరి, సర్వబీజ, సర్వయోని ముద్రా దేవతలు. మనకి ఆ శ్రీచక్రంలో ఉండే ఆ దేవతలు. వీరావళి అని ఇంకొక 5 వీరులు ఉన్నారట. ఆ వీరులు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. ఈ 5 అనగానే మనకేం గుర్తు రావాలి? పంచకోట బ్రహ్మాసన స్థిత. ఏంటది? అది చెప్పండి ఆ నామం. పంచవర్ణ బ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసన స్థిత. ఆ పంచ బ్రహ్మాసన స్థిత అంటే ఏంటి? వీళ్ళు 5. 5. ఆయన ఆవిడ కూర్చున్న సింహాసనానికి 5 లెగ్స్. కరెక్ట్ గా చెప్పాలంటే 5 అంటే మన మామూలుగా ఒక చైర్ అంటే 4 లెగ్సే ఉంటాయి. ఆవిడ చైర్ కి 5 లెగ్స్ ఉంటాయి. ఆ 5 లెగ్స్ బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర
అంటే వాళ్ళు నెత్తి మీద అమ్మవారు కూర్చున్నారు అనే పాయింట్ కాదు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఋషులు చాలా జాగ్రత్తగా మనకి ఆ సింహాసనం చూపించారంటే ఈ ఐదుగురికి ఆవిడ బాసు. ఇలాంటి ఐదుగురు ప్రతి సౌర కుటుంబంలో ఉంటారు. ఇలాంటి ఐదుగురు ప్రతి సౌర కుటుంబంలో ఉంటారు. అలాంటి సౌర కుటుంబాలు కొన్ని కోట్లు ఉన్నాయి ఈ ఈ విశ్వంలో. మనము సర్వమండల రూపిణి అయిన మహా అని చెప్పుకుంటూ గురువులందరికీ ఒక బాసు అమ్మవారు ఉన్నారు. ఉంటూ గురువులకి అమ్మవారికి మధ్యలో మధ్యలో ఉండే దేవీ దేవతల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు చేసే పనులు వాళ్ళ పేర్ల గురించి చెప్పుకుంటూ ఈ విషయానికి వచ్చాం. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ పంచ బ్రహ్మాసన స్థిత అని చెప్పారు కదా. తర్వాత వాళ్ళని వీరావళి అంటారట. ఆ ఐదుగురు గ్రూప్ ని వీరావళి అంటారు. అది ఒకటి. తర్వాత మాలిని హంసిని మాత దగ్గర మాలిని గురించి చెప్పుకున్నాం. మాలిని అంటే మాతృకా వర్ణమాల. మాతృకా వర్ణమాల పెట్టి దానికి ముందు రాజశ్యామల బీజాక్షరాలు కలుపుకొని చేస్తారు. మాలిని మంత్రము అంటే మాతృకా వర్ణ రూపంగా ఉన్న అమ్మవారి ఒకానొక మంత్ర విశేషము. మాతృకా మంత్రముల ప్రయోగములు చాలా ఉన్నాయి. అకారం నుండి క్షకారం వరకు ఉన్నప్పటికీ శ్రీ విద్యలో దాని వాడుక అనేక పర్యాయాలు వస్తూ ఉంటుంది. ఇక్కడ మాలిని మంత్రం ప్రత్యేకంగా ఉంది. మాలిని మంత్రం అకారం నుంచి క్షకారం మనకి. మనం ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ గోల్లో 26 అక్షరాల గోల్లో మన యొక్క మదర్ టంగ్ మర్చిపోతున్నాం. మదర్ టంగ్ లో మా మాతృగా మన యొక్క మదర్ లాంగ్వేజ్ లో ఉన్న అక్షరాలతోనే అమ్మవారిని వర్ణించారు. ఆ అక్షరాలు ప్రతి అక్షరము ఆ, ఈ ఉ, ఊ, ఏ, ఐ, ఓ ఔ, ఆహా అని చెప్పిన ఒక రకమైన శ్వాసని మనం బిగబట్టి మనం చెప్తున్నాం. అది సాధనే, అది మంత్రమే. కాక గగ ఇని చాచా జాజా ఇన్య టాటా డాడా నా తాత దాదా నా టాటా డాడా ఇన్య తాత దాదా నా పాపా బాబా మా యారాల వాసాహ బండిరా అనే ఒక అక్షరం ఉంటుంది. ఈ అక్షరాలు మనకు గుర్తున్నాయా? ఏబిసిడి మన పిల్లలకి మాత్రం ఏబిసిడీలు నేర్పిస్తాం. ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ఐజి ఈ అక్షరాలు నేర్పిస్తున్నామా? మనం అనుకుంటున్నామా? ఈ అక్షరాలు అనుకుంటున్నప్పుడు అవి ఒక మంత్రం లాగా, అదొక తంత్రం లాగా మనం ఎప్పుడైనా మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు వసన్యాది వాగ్దేవతలు ఈ అక్షరాలని సమకూర్చారు. ఈ అక్షరాలు యాభై ఉంటాయి. 50 అంటే కరెక్ట్ గా మనకి షట్చక్రాల్లో సరిపోతాయి. చూడండి, 4+6 10. 4 మూలాధారము, 6 స్వాదిష్టానం 10, పూరక చక్రం ఎన్నండి? 12, 22, తర్వాత అనాహతం 16, 38, సారీ 4, 6, 10, 12, 16, 2 కలిపితే 4+6 10, 10+10 20, 20+12 32, 32+16 48, 48+2 50. ఆల్మోస్ట్ మన అక్షరాల్లో మనకుండే మన ఆ, దేవనాగరి అనుకోండి, తమిళ్ అనుకోండి, తెలుగు అనుకోండి, ఇవన్నీ 50 అక్షరాలే. ఈ 50 అక్షరాలే మన శరీరంలో ఉన్నాయి అనేది మనం బాగా అర్థం చేసుకుంటే ఆ అకారం నుండి క్షకారం వరకు ఉన్నప్పటికీ ఇది కూడా శ్రీ విద్యే. ఈ అక్షరాలను చెప్పడం కూడా శ్రీ విద్యే, అక్షరాలని వల్లించడం కూడా శ్రీ విద్యే అని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మన శ్రీ విద్యలో ఉంది. ఇది గురుముఖైక వేద్యము. మనం ఏ మంత్రాలు చెప్పినా ఈ ఆ నుంచి క్ష వరకు ఉన్న పదాలే ఉపయోగిస్తున్నారు కదా. ఇలా మొత్తము 15 భాగములు ఇదంతా కలుపుకుంటే గురుమండలము. ఈ గురుమండలం అంతా అమ్మవారి రూపమే. సో 15 భాగాల గురించి ఒక్కొక్క భాగము ఒక్కొక్క గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, 64 మంది, ముగ్గురు, 10 మంది, 12 మంది, ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. వీళ్ళందరూ పేర్లు మనము వినే భాగ్యం కలిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తర్వాత సంగతి. ముందు అసలు వీళ్ళు ఉన్నారు. మనకి పిల్లలకి 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈ టైంలో జనరల్ నాలెడ్జ్ క్విజ్ జరిగితే పార్లమెంట్ లో ఎంతమంది ఉంటారు, ఎంపీస్ ఎంతమంది ఉంటారు, ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉంటారు, మినిస్టర్ ఎంతమంది ఉంటారు అని క్వశ్చన్స్ వేస్తారు. వీళ్ళు మొత్తం పేపర్స్ లో చదువుకొని చెప్తారు. అలాగే
పార్లమెంటులో ఉండే మినిస్టర్స్ కానీ, మినిస్ట్రీ కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ఫంక్షన్స్ కానీ మనకి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. అవి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాము. గురు అంటే పెద్ద అని ఇంకొక అర్థం ఉంది. వీరందరి అనుగ్రహం ఉంటేనే ఆవరణ దేవతల్ని ఆరాధించగలము. అది చాలా ఇంపార్టెంట్. ఈ 64 యోనులు 64 యోగులు కానీ, 5గురు వీరులు కానీ, ఈ నవావరణ ముద్రా దేవతలు కానీ, వీళ్ళందరినీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అమ్మవారి గురించి మనకి తెలుస్తుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. అలా అర్థమవుతూ ఉంటే అమ్మవారి యొక్క స్వరూపం మనకి అర్థమవుతుంది. అది మనం అర్థం చేసుకోవచ్చు. లలితోపాఖ్యానం ప్రకారంగా చూస్తే గురుమండలం వచ్చిన విధానం తెలుస్తుంది. అమ్మవారు పరమేశ్వరుడితో ఒకసారి వీరందరినీ అనుగ్రహించాలి కనుక నువ్వేదైనా చెయ్యి అంటే, నేను నిన్ను నిర్దేశించకూడదు, నువ్వేదైనా చేస్తే నేను చేస్తాను అన్నాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉండే, అమ్మవారి మధ్య ఉన్న శివుడి మధ్య ఉండే ఆ ఆ బాండ్ అలాంటిది. మనం ఏమనుకుంటాము, హస్బెండ్ అండ్ వైఫ్ లో నేను చెప్తే మా ఆవిడ వినాలి అని హస్బెండ్ అనుకుంటాడు. వైఫ్ ఏమనుకుంటుంది, నేను చెప్పిందే హస్బెండ్ వినాలి అని వైఫ్ అనుకుంటుంది. అక్కడ చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా కాకుండా మన ఫ్యామిలీ యొక్క శ్రేయస్సు కొరకు మనం ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం అని కూర్చొని చర్చించుకొని ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేది ముఖ్యమైనది అని చెప్పి ఇక్కడ మనకి సూక్ష్మంగా మనకి ఆ అర్థం చేసుకునేటట్టు చేస్తున్నారు. అమ్మవారు అడుగుతారట శివుడిని, ఈ గురువులందరినీ వీళ్ళందరినీ, నా దగ్గర పనిచేస్తున్న వీళ్ళందరినీ, ఈ మినిస్టర్లు అందరినీ మనం ఏదో ఒక రకంగా వాళ్ళకి మంచి జరిగేటట్టు చూడాలి అనంటే, శివుడు ఏమన్నట్ట, నేనేది చెప్పను, నువ్వు ఏది చేసినా దానికి నేను సపోర్ట్ అన్నట్ట. చూడండి, అంత అత్యద్భుత విషయం అది. సో అక్కడ నువ్వేదైనా చెప్తే నేను చేస్తానన్నాడు. నువ్వు గురుమండల స్వరూపంగా రావాలి అని పరమేశ్వరుడికి చెప్పిందిట అమ్మవారు. చెప్పంగానే ఆయన హృదయం నుండి గురుమండలం వచ్చింది. అందుకనే ఆయన ఆది గురువు అంటారు. ఎవరిని? శివుణ్ణి. శివుణ్ణి ఆది గురువు అన్నందుకు అనే దానికి అర్థం అది. గురుమండల రూపంలో నువ్వు రావాలి అని చెప్పి అమ్మవారి యొక్క అభ్యర్థన మన్నించి ఆయన హృదయంలోంచి గురుమండలం వచ్చింది. ఇది గొప్ప విశేషం. ఈ గురుమండల స్వరూపం అంతా కామేశ్వరుని యొక్క రూపాలే. కామేశ్వరుడు, కామేశ్వరి. కామేశ్వరునికి అభిన్నురాలే కామేశ్వరి కనుక గురుమండల రూపిణి. ఇద్దరు కలిసే చేస్తారు ఏది చేసినా. లలితా సహస్రనామ భాష్యాలు కేవలం నిఘంటు అర్థాలతో చెప్పలేము. దానికి పూర్తిగా శ్రీ విద్యాపరమైన సంకేతాలే ఉండాలి. ఏదో మనం ఒక ఇంగ్లీష్ బుక్ తీసుకున్నాము, దాంట్లో కొన్ని కొన్ని పదాలు అర్థం కాలేదు, ఏం చేస్తాము, ఆ పదాలని అర్థాలు వెతుక్కుంటూ చదువుకుంటాం. అలాగే తెలుగు బుక్కో లేదా తమిళ్ బుక్కో తీసుకుంటాము. అది కొంచెం ఓల్డ్ లాంగ్వేజ్ అంటే బాగా లిటరేట్స్ అంటే బాగా సాహిత్యకారులు, తెలుగులో కానీ తమిళ్లో కానీ మంచి భాష మీద పట్టు ఉన్నవాళ్ళు, లాంగ్వేజ్ హోల్డ్ ఉన్నవాళ్ళు చక్కటి తమిళంలో మంచి పుస్తకం రాశారు. మనది నార్మల్ వాడుక భాష తమిళము. అప్పుడు ఏం చేస్తాము, ఒక తమిళ్ డిక్షనరీ పక్కన పెట్టుకొని ఆ తమిళ పదాలు కూడా మనం అర్థం చూసుకుంటాము. మేము చూసుకుంటాం తెలుగులో కూడా. ఇప్పుడు పోతన రాసిన భాగవతం కానీ ఇలాంటివి ఏమన్నా కొంచెం మంచి లాంగ్వేజ్ తో రాసిన భాగవతం పుస్తకాలు అవన్నీ చదివేటప్పుడు ఆ పదాలకి అర్థం తెలుసుకోవడానికి మేము డిక్షనరీ ఎత్తుక్కుంటాము. అలాంటి అత్యద్భుతమైన లలితా సహస్రనామం యొక్క భాష్యాలు మామూలుగా ఒక డిక్షనరీ లాగా మనం పదాలని అర్థాలు తెలుసుకొని వదిలేస్తే లాభం లేదు అంటున్నారు ఇక్కడ. ఆ పదాల అర్థాలను తెలుసుకొని వాటిని ఎలా మనము నేర్చుకోవచ్చు అనేది మనకి తెలుసుకోవాలి. ఆ పదాల అర్థం ప్రతి ఒక్కటి శ్రీ విద్యకి సంకేతంగా భావించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. గురుమండల రూపిణి అన్న మాటకి పై శ్లోకంతోనే అన్వయం లభిస్తుంది. లలితా సహస్రం అర్థం తెలుసుకుంటే ఇన్ని అనుసంధానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇది ఒట్టి నామాల వరుస కాదు, శ్రీ విద్య సంబంధమైన శాస్త్రము. గురుమండల రూపిణి అనగానే ఆ స్ఫురణ కలిగిన చాలు. గురుమండల రూపిణి అంటే ప్రతి నామానికి మనం విడివిడిగా విడివిడిగా నామాన్ని బట్టి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము, స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఇప్పుడు గురుమండల రూపిణి అనే పదానికి మనము దాదాపు 1.5 hours డిస్కస్ చేసుకున్నాము. ఈసారి గురుమండల రూపిణి డిస్కస్ చేసుకొని దానికి ఒక మాల మంత్ర జపం చేసుకున్నాము. ఎందుకు చేసుకున్నాము అంటే దానిలో ఉండే విశేషం అలాంటిది. ఈసారి గురుమండల రూపిణి నమః అని అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క ఈ మనం
గంటన్నర గనుక మనకి ఒక్కసారి అలా స్ఫురిస్తుంది అనుకోండి, సరిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత కులోత్తీర్ణ, శ్రీ కులోత్తీర్ణాయై నమః. కులోత్తీర్ణ శ్రీచక్రంలో ఒకానొక ఆవరణలో ఉన్న యోగినుల పేరు. త్రైలోక్య మోహన చక్రంలో ఉన్నవారు ప్రకట యోగినులు, అటుపై క్రమంగా గుప్త యోగినులు, గుప్తతర యోగినులు, సంప్రదాయ యోగినులు, ఇలా చిట్ట చివరికి పరాపర రహస్య యోగిని అని అమ్మవారిని అంటారు. ఆవరణలో ఉన్న దేవతలందరికీ యోగినులు అనే పేరు. శ్రీచక్రంలో బహిర్ బహిర్దశార చక్రం ఉంది, దానికే సర్వార్థ సాధక చక్రము అని కూడా పేరు. ఇది 10 త్రికోణాల చక్రము. ఇందులో ఉన్న 10 మంది దేవతలకి కులోత్తీర్ణ యోగులు అని పేరు. కులోత్తీర్ణ యోగులు అంటే 10 మంది యోగులు ఉంటారు. ఆ యోగుల రూపంలో ఉన్నది పరమేశ్వరి. ఈ యోగులు కనపడుతున్నారా మీకు? ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. ఆ, ఆ, కనిపిస్తున్నారండి క్లియర్ గా. దశ మహావిద్య. ఓకే. అలాగా మనము తెలుసుకుంటున్నాం కులోత్తీర్ణ యోగులు. సో ఇలాగ మనము ఒక ప్రయత్నం చేశాము. ఇది 10 త్రికోణాల చక్రము. ఇందులో ఉన్న 10 మంది దేవతలకి కులోత్తీర్ణ యోగులు అని పేరు. ఈ యోగుల రూపంలో ఉన్న పరమేశ్వరి. ప్రత్యేకించి ఆ పేరే ఇక్కడ ఎందుకు చెప్పాలో తెలుసుకోవాలి. ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి యోగిని దేవతల పేర్లు కలుపుకున్నాం. లలితా సహస్రనామం చేస్తుంటే మనకి తెలియకుండానే శ్రీచక్ర ఆరాధన, శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించి అనేక అంశాలు అనుష్ఠింపబడుతూ ఉంటాయి. అనుష్ఠానం అంటే ఏమిటి? మనం ఒక 40 రోజులు ఒక సంకల్పం తీసుకొని ఆ లఘు అనుష్ఠానము, మహా అనుష్ఠానము చేసుకుంటాం. ఆ మన అది ఇప్పుడు లలితా సహస్రనామం జరుగుతుంటే ఈ పేర్లు యొక్క అనుష్ఠానం జరుగుతూ ఉంటుందిట. మొదటి నుంచి చివరి దాకా మనం భావనాపూర్వకంగా మనం చేసుకుంటూ ఉంటే ఆ పేర్లలో ఉండే కూడికలు ఉంటాయి, కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ వల్ల ఒక రకమైన కొన్ని రకాలైన ప్రజ్ఞలు, కొన్ని ఒక చేతనత్వం వికసిస్తూ ఉంటుంది మన శరీరంలో. అది జరుగుతూ ఉంటుంది. మరొక అర్థంలో ఉత్తీర్ణ అంటే చక్కగా దాటుట అని అర్థం. దాటించే తల్లి మనల్ని ఆ ఆ దాటిస్తుంది. కులము అంటే దాటించున్నది కులోత్తీర్ణ. కులం దాటడానికి అనేక అర్థాలు ఉన్నాయి. కులము అంటే సమూహం. కులము అంటే మన అనుకున్న మీనింగ్ కాదు, అదొక సమూహం. సమూహాన్ని అనేక రూపమైన ద్వైతర భ్రాంతి విడిచిపెట్టి ఏకత్వాన్ని పొందడమే మోక్షం. అందుకనే భగవద్గీత 18వ అధ్యాయంలో సర్వభూతేషు ఏనైకం భావమవ్యయ వీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అని ఒకే ఒక శ్లోకంలో చెప్పేశారు. ప్రపంచం అంతా అనేకంగా కనపడుతుంది, కానీ ఈ అనేకమంతా ఒక్కటే. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో ఎన్నో ఆర్గన్స్ ఉన్నాయి, ఎన్నో సెల్స్ ఉన్నాయి, ఎన్నో కణాలు ఉన్నాయి, కానీ ఇదంతా ఒకటే. మన శరీరంలోనే ఉన్నాయి. ఆ ఆ శరీరం, మన శరీరంలో ఉండే కణాలు కనుక ఊహించుకొని మనం ఎక్కడ ఉన్నాము, నేను నిజమా,
శరీరం నిజమా అని ఎప్పుడైనా అది ఆలోచన వస్తే అదే ఆలోచన మనకి సాధనా క్రమంలో రావాలి. నేను ఇక్కడ చెన్నైలో కూర్చొని లలితా సహస్రనామం వింటున్నాను, ఒంగోలులో కూర్చొని లలితా సహస్రనామం వింటున్నాను అని మనం అనుకోవడం నిజమా? కాదు. మనం అమ్మవారి యొక్క విరాట్ స్వరూపంలో మనం ఉంటూ అమ్మవారు చెప్పిన మాటల్ని మనం వింటున్నామా అనేది ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో, అంతా ఒకటే అని అర్థమవుతుందో, అప్పుడు మొత్తము మనకి ఆ కులోత్తీర్ణ అనే నామానికి అర్థం వస్తుంది అని చెప్తున్నారు. సరస్వతి శాస్త్రమయ్యే నామాల నుండి సరస్వతి విద్య వస్తుంది. సరస్వతి జ్ఞాన స్వరూపిణి. ఎప్పుడు ఏకత్వమే జ్ఞానం, అనేకత్వం అజ్ఞానం. అనేక రూపమైన అజ్ఞానం నుండి దాటించి ఏకమైన జ్ఞానం ప్రసాదించే తల్లే కులోత్తీర్ణ. మూడవ అర్థం కులము గురించి కులాంగన కులాంతస్థ నామాల్లో వివరంగా చెప్పుకున్నాం కదా. షట్చక్రములను కూడా, అది కూడా మనకి తెలుసు కదా. సహస్రారాన్ని అకులము అంటాం. ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకు కులము, సహస్రారం మాత్రం అకులము. షట్చక్రం దాటిన వాడే సహస్రారాన్ని చేరుకోగలడు. ఈ షట్చక్రాలను దాటించే శక్తి అమ్మవారే. కుండలిని రూపిణి అయిన మహా షట్చక్రాలను దాటించి సహస్రారంలో పరమాత్మతో ఐక్యం చేయించే తల్లి కనుక కులోత్తీర్ణ అంటారు. అందుకని మనము మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులము, సహస్రారం అకులము. ఎవరైతే ఈ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్ళి ఈ కులము అనే అనే సమూహం నుంచి అకులము అంటే సహస్రారంలోకి తీసుకెళ్తారో ఆ అమ్మవారిని కులోత్తీర్ణ అని అభివర్ణించారు. ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు. కాబట్టి మనకి కులోత్తీర్ణ అని అన్నప్పుడు మనకి ఏమర్థం? అకులం నుంచి కులంలోకి తీసుకెళ్లేది, కులం నుంచి అకులంలోకి తీసుకెళ్లే మహాదేవత అని మనం అర్థం కావాలి. ఆ ఓం శ్రీ కులోత్తీర్ణాయ నమః అనగానే మనకి ఆ షట్చక్ర జాగరణలోంచి సహస్రారంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం భావన చేసుకోవచ్చు. భగారాధ్య, శ్రీ భగారాధ్య ఇక్కడ మరొక దేవత అయిన భగమాలిని గురించి చెప్తున్నారు. చాలా మంది అడుగుతుంటారు, దశ మహావిద్యల్లో చాలా విద్యలు ఉన్నాయండి, ఆ భగిని విద్య, ఆ విద్య, ఈ విద్య, ఆ రకరకాలైన పేర్లు చెప్తుంటారు. అది ముఖ్యమా ఇది ముఖ్యమా అంటారు. శ్రీ విద్య అనుగ్రహమాల మంత్రంలో మొత్తం ఉన్నది. అదే చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడ మరొక దేవత అయిన భగమాలిని గురించి చెప్తున్నారు. విధి నిత్యా దేవతల్లో రెండవ అమ్మవారి పేరు భగమాలిని. భగారాధ్య మాటలో మరొక విశేషం ఉంది. భగ శబ్దానికి సూర్య భగవానుడని అర్థము. భగే ఆరాధ్య, ఇది భగారాధ్య నందు ఆరాధింపబడుతున్నది. అమ్మవారు సూర్యమండలం నందు ఆరాధింపబడుతుంది. పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహం సూర్యమండల మధ్యస్థం ధ్యాయే త్రిపుర సుందరీం అని చెప్పుకున్నాం కదా. ముందు చెప్పుకున్న సావిత్రి విద్య యొక్క కొనసాగింపే ఈ నామము. సూర్యమండలం నందు ఆరాధింపబడుతున్న తల్లి భగారాధ్య. ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు భగుడు. ద్వాదశ ఆదిత్యుల పేర్లు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. సూర్య, ఖగ, భగ, పూష, ఇలా భగుడు మొదలుకొని మిగిలిన సూర్యులందరినీ కలుపుకొని భగ శబ్దం చెప్పబడుతున్నది. చంద్రుడికి ఎలాగైతే 16 ఫేజెస్ ఉంది తిథినిత్యా దేవతలతో చెప్పబడుతున్నాడో, అలాగే సూర్యుడికి 12 ఫేజులు, ద్వాదశాదిత్యులు, ఒక రోజులో 24 గంటలు, రెండు రెండు గంటలకి ఒక సూర్యుడు ఒక ఆ, ఒక ఏమంటారు వీటిని, ద్వాదశాదిత్యులు అని చెప్పబడుతున్నది. మరొక అర్థం భగ శబ్దానికి ఐశ్వర్యం అనే అర్థము. ఐశ్వర్యాల చేత ఆరాధింపబడుతుంది కనుక భగారాధ్య. ఇంకొక అర్థం చెప్తున్నారు చూడండి. ఒక పదానికి ఇన్ని అర్థాలు చెప్తున్నారు. అష్టభగములు అని శాస్త్రాల్లో చెప్పారట. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ. అష్టసిద్ధి నవనిధికి దాత అసవర దీన జానకి మాత అని చెప్తాము. ఇది హనుమాన్ చాలీసలో ఉంది, మన గాయత్రి చాలీసలో కూడా ఉంది. అష్టసిద్ధులు హనుమంతుడిని ధ్యానం చేసి హనుమంతుడితో ఆ, సాధన చేస్తే అష్టసిద్ధులు వస్తాయి. ఆయన అష్టసిద్ధుల యొక్క సంపూర్ణమైన అవతారము. గాయత్రి మంత్రం చేస్తే కూడా అష్టసిద్ధులు వస్తాయి. కానీ తమాషా ఏంటంటే, మనం గాయత్రి మంత్రం చేసినా, ఏది చేసినా, ఏ తపస్సు చేసినా ఎవరి గురించి
ఏ గురువుతో ధ్యానం చేసినా హనుమంతుడు మనకి ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటాడు. అది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆయన నెక్స్ట్ మన్వంతరానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో మనకి కంప్లీట్ గా ఆయన సపోర్ట్ ఉంటుంది. మరొక ప్రధానమైన అర్థం భగము అనగా త్రికోణము. త్రికోణం నందు ఆరాధింపబడుతుంది. శ్రీచక్రంలో బిందువు తర్వాత ఆవరణ త్రికోణమే. అందుకనే మనకి శ్రీచక్రము అంటే డాట్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్, మొత్తము ప్రపంచం అంతా ఈ నాలుగిట్లోనే ఉంది. గుర్తుంచుకోండి. జియోమెట్రీ, ద గ్రేట్ జియోమెట్రీషియన్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు. ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు అమ్మవారిని. ఆవిడ ఒక జామెట్రీ ఉపయోగించి, ఒక ఆర్కిటెక్చర్ స్కిల్ ఉపయోగించి మూడు మూడు ముఖ్యమైన సింబల్స్ ఉపయోగించుకుంది: సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్. ఇక డాట్ అనేది అది బిందువు. అది ఎక్కడి నుంచి అయితే దాన్ని ఎలా చూపించారంటే, ఎక్కడి నుంచి అయితే సృష్టి స్టార్ట్ అయిందో దాన్ని ఒక చుక్కగా చూపించారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ శ్రీయంత్రం. అక్షరాల్లో త్రికోణ సంఖ్య కలిగిన ఒక అక్షరం ఉంది. ఆ అక్షరం అమ్మవారికి చాలా ముఖ్యమైనది. ఎదేకాశ దశమాధారం బీజం కోణత్రయాత్మకం అని నిర్వచనం. కోణత్రయాత్మకమైన బీజం అని దే దీనిని దేవనాగర లిపిలో చూడాలి. దేవనాగర లిపిలో త్రికోణాకృతి వచ్చే అక్షరము ఏ. ఇది అమ్మవారి పంచదశి విద్యలో రెండవ అక్షరము. ఏ లో లీనమై కు- ఈ కూడా దాగి ఉంది. భాష తెలిసిన వారికి ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఇది శివశక్త్యాత్మకమైన తత్వాన్ని తెలియజేస్తున్నది. క ఏ ఈల హ్రీం హ సక హ్రీం సకాల హ్రీం శ్రీం చెప్తున్నాం కదా. మన అనుగ్రహమాల మంత్రము పంచదశి అని చెప్తున్నారు కదా. క ఏ ఈ ఏ ఏ రెండవ అక్షరం ఏదైతే ఉన్నదో ఆ ఏ షేప్, ఏ షేప్ ట్రయాంగిల్ లాగా ఉంటుందిట, త్రికోణం లాగా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. అది ఆ ఏ అనే అక్షరము ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. అది త్రికోణం లాగా ఉంటుంది. కానీ ఇంకా అందులో డీప్ సెర్చ్ ఎలా చెప్తున్నారంటే ఆ ఏలో ఈ కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే ఏ అక్షరాలను చెప్తున్నా నేను? రెండవ అక్షరం, మూడవ అక్షరం. కయేగీల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీంలో ఫస్ట్ ఏమొచ్చింది? కా వచ్చింది, తర్వాత ఏ వచ్చింది, ఆ తర్వాత ఈ వచ్చింది, ఆ తర్వాత లా వచ్చింది, ఆ తర్వాత హ్రీం వచ్చింది. సెకండ్ అక్షరం ఏదైతే ఏ అని ఉందో దాన్ని దాన్ని ట్రయాంగిల్ లాగా చూస్తున్నారు. అంటే మనము అది దేవనాగరిలో రాసిన అక్షరం ఉందా, తమిళంలో రాసిన అక్షరం ట్రయాంగిల్లో ఉందా, లేకపోతే మన తెలుగులో రాసిన అక్షరం ట్రయాంగిల్లో ఉందా మనకు అనవసరం. శాస్త్రాల్లో చెప్పబడి ఉంది, గురువులు చెప్పారు. అది ఆ ఏ అనే అక్షరము ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ఏ అనే పదంలో ఈ కూడా ఉన్నది, అది కూడా చెప్తున్నారు. ఆ ఏ ఏలో లీనమై ఈ కూడా దాగి ఉందిట. అందుకనే ఏ ఈ చాలా ఇంపార్టెంట్. ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు అటుపై ఎలా చెప్పుకుంటూ వెళ్తే ఏ అనేది 11వ అక్షరం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ ఈ ఉ ఊ. ఇందులో ఇందాక నేను మిస్ అయింది ఏంటి? రూరు లూలు. రూరు లూలు. ఇప్పుడు ఆ రూని తీసుకెళ్లి చివరిలో పెట్టారు. బండి రా అని, ఇంకొక రా అని, ఇంకొక రా అని. ఆ లూలు అసలు కనపడట్లా. యాక్చువల్ గా దేవనాగరి, తెలుగు లిపి లేదా తమిళ లిపి వీటిని చూసుకుంటే ఈ ఏ అనే అక్షరము 11వ అక్షరంగా వస్తుంది. అ, ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ కదా. యాక్చువల్ గా అది అది ఆ, మన లిపి ప్రకారము, మన ఒరిజినల్ లిపి ప్రకారము ఇన్ని అక్షరాలు ఉన్నాయి మొదట. తర్వాత రూరు డిస్కంటిన్యూ అయింది, లూలు డిస్కంటిన్యూ అయింది. కొంతమంది రాస్తున్నారు, కొంతమంది రాయట్లేదు. దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. మనకి మన రూట్ కాజ్ లోకి వెళ్తే మనము శాస్త్రం రీసెర్చ్ చేసుకునేటప్పుడు, డీప్ గా వెళ్ళినప్పుడు మనకి అన్ని విషయాలు తెలుసుకుంటాం. అందుకనే మనము ధనిష్ట మెడిటేషన్ లో డిప్ డీప్ అనే ఒక అత్యద్భుతమైన మంత్రం మనం ఉపయోగిస్తున్నాము. ఆ డిప్ డీప్ అనే రెండు అక్షరాలు, రెండు పదాలు కనుక మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే ప్రతి
కాబట్టి ఆ డిప్ డిప్ అనే ఆ, మంత్రము యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎంత లోతుగా ఆలోచించాలి. మనం అసలు చేసే పనే అది. లోతుగా ఆలోచిస్తే మనం ఈ లలితా సహస్రనామం గురించి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలుగా చెప్పుకుంటున్నాం. ఏదైనా లోతైన అర్థం తెలుసుకోవాలి, ఒక రీసెర్చ్ లాగా మనం తెలుసుకుంటున్నాము. లలితా సహస్రనామంలో ఆల్మోస్ట్ పిహెచ్డి లెవెల్ కి మనం వచ్చేసాము, మనం అందరం వచ్చేసాము. ఎందుకంటే అంత డీప్ గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనే విషయం మనం అర్థం చేసుకుంటే ఆ ఆ ఈ ఉ ఊ రు రు లు లు తర్వాత వచ్చే ఏ అనే అక్షరము చాలా ఇంపార్టెంట్. కయ్యేగీల టీంలో రెండో అక్షరం మూడో అక్షరము లోనే మొత్తము ఈ ట్రయాంగిల్ యొక్క విశేషాలు ఉంచబడినాయి అని చెప్తున్నారు. మాతృకా వర్ణ వివేదన చాలా అందంగా ఉంటుంది. ఈ ఆ ఏకాక్షరం ద్వారా ఆరాధింపబడేది కనుక బగారాధ్య. మహారాజ్యాకి ఇంత డిస్క్రిప్షన్ చెప్పారు చూడండి. మనకి గురుమండల రూపిణి అయిన మహా అని దాని గురించి పరమ గురువులందరినీ తలుచుకుంటూ మనం 2 సెషన్లు కంప్లీట్ చేసుకుంటూ బఘారాజ్య తర్వాత కులోత్తీర్ణ తర్వాత బఘారాజ్య చూసుకొని ఇప్పుడు మాయా దగ్గరికి వస్తున్నాం. శ్రీ మాయా అయిన మహా పరమాత్మ యొక్క అనిర్వచనీయ శక్తి. వరాహ పురాణంలో మాయ గురించి చెప్తూ నా మాయాశక్తి ఎంత గొప్పదో తెలుసా అని చెప్పి విష్ణువు అమ్మవారితో 37 శ్లోకాలు చెప్పాట. అంటే ఆయన యొక్క మాయని దాటి ఆయన దగ్గరికి వెళ్ళాలి, విష్ణువుని దర్శించాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఆఖరికి అర్జునుడికి కూడా విశ్వరూపం చూపించేటప్పుడు ఒక ఎబిలిటీ ఇస్తాడు. ఒక ఆయనలో ఒక దృష్టిని దింపుతాడు, దివ్య దృష్టిని దింపుతాడు కృష్ణుడు. లేకపోతే అర్జునుడిది ఆల్మోస్ట్ మన శరీరం కాదనుకోండి, మనుష్య శరీరమే కాబట్టి తపస్సు చేసిన అత్యద్భుతమైన శరీరము. మన శరీరానికి అర్జునుడి శరీరానికి కంపారిజన్ కాదు, మనుష్య శరీరమే. కానీ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన ఆ శరీరం కూడా శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపము చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు? ఆయనకి తన యొక్క శక్తిని ధారపోసి అర్జునుడిని అతను ఉన్న స్థితిలోంచి కొంచెం పైకి లాగుతాడు. పైకి లాగినప్పుడు అతనిలో ఆ చేతనత్వం వికసించి ఆ దివ్యమంగళ స్వరూపం చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒరిజినల్ స్టేట్ కి తీసుకొచ్చేస్తాడు. ఇది దీని గురించి మనం వింటుంటే మనకి గురు చరిత్రలో జరిగిన ఒక విశేషం తెలుస్తుంది. ఆ దారిని పోయేవాడిని ఒకడిని ఆపి 7 గీతలు గీసి 7 గీతలు 7 జన్మలు దాటి వీళ్ళతో వేదంతో చర్చించు అని చెప్తాడు చూసారా. అంటే అతనిలో ఉండే శక్తిని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేస్తాడు. హీ రీఆర్గనైజెస్ ది ఎనర్జీ దట్ ది పర్సన్ ఇన్నీట్లీ హ్యావింగ్. అతనిలో ఉండే ఆ ఆ శక్తిని మళ్ళీ రీఅడ్జస్ట్ చేస్తాడు. రీఅడ్జస్ట్ చేసి ఆ పని చేయించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెరికల్స్ అన్నమాట. ఎంత విశేషమైన విషయాలు. అలాంటిది ఈ మధ్య కాలంలో సత్యసాయిబాబా వారు చేశారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు చేశారు, షిరిడి సాయి చేశారు. మన ఎంతో మంది గురువులు ఇలాంటివి చేస్తున్నారు, చూపిస్తున్నారు. అది అది నిజమైన జీవితం అన్నమాట. అటువంటి జీవితం మనకు జీవించడానికి ఎప్పుడైనా దొరికితే ఇంకా హ్యాపీగా ఆ జీవితంలోకి వెళ్ళిపోదాం. నా మాయ ఎలాంటిదంటే వర్షం కురుస్తూ ఉంటుంది, నీరు నిండుతూ ఉంటుంది. ఇదంతా నా మాయ వల్లనే జరుగుతుంది. ఒకప్పుడు నీరు అనేదే పుట్టదు, అది నా మాయే అన్నాడు. కలగడం కలగకపోవడం ఇదంతా నా మాయే అని విష్ణువు 37 శ్లోకాల్లో చెప్తాట. పర్జన్యో వర్షతే తత్ర జలపూరశ్చ జాయతే దిశో నిర్మలతాం యాంతి శైషా మాయా మమ ప్రియే అన్నాడు. దిశో నిర్మలతాంశ యాంతి. ఒకప్పుడు మబ్బులు పడతాయి, ఒకప్పుడు మబ్బులు పడవు, ఒకప్పుడు వర్షం కురుస్తుంది, ఒకప్పుడు వర్షం కురవదు. ఇదంతా ఆయన మాయే అని చెప్తున్నాడు. అది మాయా గురించి. విష్ణువే తన మాయ గురించి 37 శ్లోకాలు చెప్పగలిగితే అమ్మవారి యొక్క మాయ గురించి మనం ఎంత తెలుసుకోవాలి. చంద్రుడు అంటే చక్కగా నిండుగా ఉంటాడు, ఒక్కసారి పెరుగుతుంటాడు, ఒక్కసారి తరుగుతూ ఉంటాడు. సోమోహ పక్షీయతే పక్షే పక్షే చాపి వివర్ధతే ఆమాయా దృశ్యతే నైవ మాయేయం మమ సుందరి అని మొత్తం 37 శ్లోకాలు లక్ష్మీదేవికి చెప్పాట విష్ణువు. ప్రపంచం అంతా ఎలా నడుస్తుందని ఆలోచిస్తే ప్రతిదీ కూడా అంతే. ఎలా నడుస్తుంది? ఈ ఏరోప్లేన్లు ఎలా ఎగురుతున్నాయి? ఈ వర్షం ఎలా కురుస్తుంది? ఈ ట్రైన్స్ వీళ్ళు ఎలా గడుపుతున్నారు? అండర్ వాటర్ వీళ్ళు ఎలా వెళ్తున్నారు? ఈ ఫిషెస్
అండర్ వాటర్ ఫిషెస్ వాటికి ఆక్సిజన్ లేదు కదా, ఆ వేల్స్ ఆ ఫిషెస్ ఎలా బతుకుతున్నాయి, ఆ లోపల నీటి కింద సముద్రంలో ఉండే టెక్నాలజీ ఏంటి, మనకేమో ఆక్సిజన్ చెట్లు గిట్లు ఇవన్నీ ఉన్నాయంటున్నారు, వాళ్ళకి ఎలా అది ఉంటుంది, ఇదంతా రీసెర్చ్ ఇదంతా తెలుసుకోవాలి, ఇదంతా ప్రయత్నం చేయాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మాయ గురించి దేవి పురాణం చెప్తూ విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్ర జాలవల్లోకే మాయాతేన ప్రకీర్తిత, ఆశ్చర్య కార్యాలను చేసే శక్తి అచింత్య ఫలప్రద, ఊహించని ఫలం ఇస్తుంది. మనం ఊహించనిది ఎప్పుడైతే జరుగుతుందో అదే మాయ అని మనం అర్థం చేసుకోవాలి. అఖండ చైతన్యం మనసులోకి దూరగానే ఆ చైతన్యాన్నంతటిని శరీరంతో నిబద్ధం చేసి దానితో చూడటం మొదలు పెడుతున్నాము. అంటే విచక్షణ జ్ఞానం. మనం చెప్తాం కదా, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఆ తర్వాత విజ్ఞానమయ కోసం. అన్నమయ కోసం మనం సరిగ్గా మంచి ఎనర్జెటిక్ ఫుడ్ తినాలి. ఎనర్జెటిక్ ఫుడ్ తిని ప్రాణాకర్షణ వ్యాయామాలు, ప్రాణాకర్షణ సాధనలు, ప్రాణముతో ఉండటానికి మంచి సాధనలు, మంచి యోగా, మంచి ఆసనాలు మనం వేస్తాము. వేసిన తర్వాత ఇంకోటి ఏం చేయాలి, మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కూర్మము టార్టాయిస్ ఎలా చేస్తుంది? 5 కాళ్ళని అలా ముడుచుకుంటుంది ఏదైనా ఎనిమీ అటాక్స్ జరిగినప్పుడు. ఆ పైన ఉన్న షెల్ ఎవరు దాన్ని పగలగొట్టలేరు. దాంట్లో ఉన్న సెన్సిటివిటీస్ ఏంటి? తల, 4 కాళ్ళు. మనము కూడా ఆ 5 సెన్సెస్ ని మనం గనక కంట్రోల్ చేసుకోగలిగితే మన శరీరం వజ్రం లాగా మారిపోతుంది. నో బడీ కెన్ బ్రేక్ యూ. ఆ 5 సెన్సెస్ లోనే అంత మాయంతా ఆ 5 సెన్సెస్ లోనే ఉంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలని మనం గనక అదుపులో తెచ్చుకోగలిగితే మన శరీరము వజ్రం అయిపోతుంది. అదే వజ్ర కవచం అనేది. ఆ మాయలోంచి బయటికి వస్తాము. అది అప్పుడు మాయ దాటి మనం వెళ్ళిపోతాము. మాయాతీతుడైన పరమాత్మని అప్పుడు పట్టుకోగలుగుతాం. మామేకం శరణం వ్రజ, శరణం వ్రజ, నాకు కంప్లీట్ సరెండర్ అయిపో, నిన్ను మాయలోంచి బయటికి తీసుకొస్తానని చెప్పి భగవానుడు కృష్ణుడు ఎన్నోసార్లు చెప్పాడు. ఎవరైతే నన్ను తప్ప అన్యము చింతన చెయ్యరో వారు నన్ను తప్ప అన్యమును వదిలేస్తున్నారు. అనన్య చింతయంతో మా యోజన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఎవరైతే నా గురించి ఎప్పుడు చింతన చేస్తూ కృష్ణుడు ఏంటి, కృష్ణుడు ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆయన యొక్క లీలలు ఏంటి, యశోదతో ఎలా ఆడుకున్నాడు, గోపికల్ని ఎలా ఆనందింపజేశాడు, ఆ సమయంలో నేను ఉంటే బాగుండేది, అలా ఎప్పుడైతే మనం ఆ కృష్ణుడి గురించి ఆలోచించుకుంటామో ఆ కృష్ణుడి యొక్క మనల్ని ఆ కృష్ణుడు మన యోగక్షేమాలన్నీ వాళ్ళే చూసుకుంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ మాయలోంచి బయటికి తీసుకొస్తాడు. రామకృష్ణ పరమహంసతో ఒక జిజ్ఞాసు, మాయ మన వైపు ప్రయోగించి ప్రపంచాన్ని ఇంత చేస్తుంది కదా తల్లి, ఆ తల్లిలోని కూడా మాయ ఉంది కదా, మన మీదకి వచ్చేటప్పటికి మనకి అవిద్య అయి బాధిస్తోంది. తల్లి దగ్గర మాయ ఉన్నప్పుడు ఆ తల్లికి ఏమి బాధ లేదా అని అడిగేట. కొంచెం ఇంటలెక్చువల్కి వస్తే దానికి పరమహంస ఏం చెప్పాడు, పాము విషం మనకి ఎక్కినప్పుడు బాధిస్తుంది కానీ పాములో ఉన్నప్పుడు దానిని ఏం చేయదు కదా. ఎంత లాజికల్ ఆన్సర్ చూడండి, ఎంత అద్భుతమైన ఆన్సర్. మనం ఏమనుకుంటాం, రామకృష్ణ పరమహంస చదువుకోలేదు కాబట్టి ఆయనకి ఏం తెలియదు అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ క్వశ్చన్ వేశాడో అంత పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. పాములో విషం ఉంది, అది కాటేస్తే ఇతరులు చేస్తారు, కానీ దానిలోనే ఉంది కదా, దానికేం చెయ్యట్లేదు కదా, అది దానికేం అవ్వట్లేదు కదా. అదే అమ్మవారిలో ఉండే మాయ అమ్మవారిని ఎప్పుడూ బాధించదు. ఆ మాయతో మనల్ని ఆ మాయతో మనల్ని ఆ, మార్చి వేస్తోంది. ఆ మాయలోంచి బయటికి రావడానికి మనం అమ్మవారిని పూజిస్తాము. మనకి అంతుపట్టని పరమేశ్వరుని శక్తి విలాసం అనే మాయ అంటారు. మనకు అర్థం కాని మొత్తాన్ని మాయ అని అనేయచ్చు. కానీ అది జాగ్రత్తగా చూసుకోండి, ఏది మాయ ఏది నిజము అనేది మనం విచక్షణ జ్ఞానంతో తెలుసుకోవాలి. డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్. తర్వాత మధుమతి, శ్రీ మధుమతి అయిన ఈ నామానికి అనేక వైదిక అర్థాలు ఉన్నాయి. ప్రతి అర్థము శృతి స్మృతి పురాణ మంత్రశాస్త్ర ప్రమాణాలతో చెప్పబడుతున్నది.
మాద్వీపానాల వద్ద ఈ భాష్యం చెప్పుకున్నాం. వేదం మధు శబ్దాన్ని ఎన్ని మార్లు చెప్పింది. మధు అనగానే మనకి వెంటనే ఏమర్థం అవుతుంది? హనీ, హనీ తేనె అనుకుంటాము. కానీ దానిలో చాలా విశేషాలు ఉన్నాయి. ప్రపంచంలో అంతా మధువుగా ఉండాలి, అంతా చక్కగా ఉండాలి. మనము అంతర్యాగ సాధనలు చేసుకునేప్పుడు సంతులన, హార్మోని అని ఒక ఒక సూర్యుడి యొక్క ఒక గుర్రం గురించి చెప్పుకున్నాం. సూర్యుడి యొక్క ఒక కిరణం గురించి చెప్పుకున్నాం. సూర్యుడి యొక్క ఒక రే గురించి చెప్పుకున్నాం. ఆ సంతులన, సంతులన ఎప్పుడు వస్తుంది? హార్మోని ఎప్పుడు వస్తుంది మనలోకి? మనం చేసే పనుల్లో అది ఇష్టం ఉంటే సంతులన వస్తుంది, కష్టం ఉంటే బాధ వస్తుంది. వెరీ సింపుల్. నిన్ను కూడా మనము ఆ ఆ, శ్రీనివాస్ గారు లలితా సహస్రనామం చేశారు, చాలా చక్కగా చేశారు. తర్వాత అనుగ్రహమాల మంత్రం చేశారు, తర్వాత గాయత్రి మంత్రం చేశారు. వీళ్ళు ముగ్గురు చక్కగా హాయిగా ఆ హాయిని అనుభవిస్తూ మధువుని గ్రోలుతూ వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? మనకేమో వినే వాళ్ళకి అమ్మో మెల్లగా చెప్తున్నారే, కొంచెం స్పీడ్ గా చెప్తే బాగుండే అని అనిపించింది. కానీ వాళ్ళు ఆ ఆ ఆనందంలో మునిగిపోయి ఆనందంగా వాళ్ళు చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనకేంటి గబగబగా అయిపోతే లలిత సహస్రం టగటగా చెప్పేయడం, 2 నిమిషాలు 2 నిమిషాలు మౌనంలో ఉండటం, మౌనంగా ఉండటం, అందుకే మనం టగటగా చెప్పేయడం, మళ్ళీ మౌనంలో ఉండటం, గాయత్రి మంత్రం టగటగా చెప్పేయడం, స్వస్తి చెప్పేయడం, ఓకే బాయ్ సీ యూ, పడుకోవడం. కానీ మనము ఆ రాత్రిపూట 9 నుంచి 10:30కి మనం పెట్టుకున్నాము. ఆ పెట్టుకున్న ఆ గంటన్నర సమయము ఎంతో క్వాలిటీ టైము అని మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మన సమయాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకొని మనకి అర్థమవుతుందో, బోర్ కొట్టకుండా అర్థమవుతుందో, ఈ ఈ మనం చేసే ఈ పనుల వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం జరుగుతుంది, అమ్మవారికి సహకారం చేస్తున్నాం, అమ్మవారికి మనం పక్కన ఉంటూ అమ్మవారి యొక్క మనుషులుగా మనము రిప్రజెంటేటివ్స్ గా మనం మానవాళికి సేవ చేస్తున్నాము అనే భావన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు అంతా మధువే, అంతా హనీయే. ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ టు యూ ఈజ్ హనీ. ఎవ్రీ వర్డ్ దట్ యూ అట్టర్ ఈజ్ హనీ. ఎవ్రీ యాక్షన్ దట్ యూ డూ ఈజ్ హనీ. ప్రతి మాట మధులాగే ఉంటుంది. ప్రతి మాట తీయగా, హాయిగా, అందరి మన యొక్క యాక్షన్ కానీ, మన యొక్క శరీరం కానీ, మనం వేసుకున్న డ్రెస్ కూడా కానీ అలాగా. ఆ, ఆ సాధకులు వేసుకున్న ఎలాంటి విషయాలైనా వాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక రకమైన పరమశాంతి ఏదైతే లభిస్తుందో దాన్ని ఓం శ్రీ మధుమత్యై నమః అది రావాలి మనకి. ఆ ఆ నామాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క ప్రజెన్స్, ఇట్ షుడ్ బి ఏ మిరకిల్ టు అదర్స్, ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి పీస్ఫుల్ టు అదర్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మధు అంటే తేనె. తేనెకి పుష్పసారం అని మరొక పేరు. మనకి ఆ బటర్ఫ్లై తేనె దగ్గర, ఆ పువ్వు దగ్గర కూర్చొని అలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఆ వింగ్స్ ఇలా ఇలా అనుకొని హాయిగా రిలాక్స్డ్ గా తాగుతుంటుంది. మనం ఎప్పుడైనా అటువంటి అటువంటి ఆనందాన్ని పొందామా గుర్తు చేసుకోండి. భోజనం చేసేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ అదే ఆనందంతో ఉంటేనే మనకి తొందరగా మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. అలాగే మనమందరం యోగులము. మనల్ని ఆ తుమ్మెదలతో పోలుస్తున్నారు. లెటస్ సే బటర్ఫ్లై. ఆ బటర్ఫ్లైస్ ఏం చేస్తాయి? ఆ పువ్వులో ఆ తేనెని తీసుకుంటాయి. అలాగే ఈ పరమాత్మ సృష్టి అయిన ఈ సృష్టిలో ఇందులో మంచి విషయాలు మాత్రమే తీసుకోవాలి మనము. ఆ మధుని మనం తాగాలి, అది మనం నేర్చుకోవాలి. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే ఆ బటర్ఫ్లై పువ్వు దగ్గరికి వెళ్ళి పువ్వుని ఏమాత్రము ఇబ్బంది లేకుండా దాని కాళ్ళతో అక్కడ జాగ్రత్తగా వాలి తనకు కావాల్సిన మధువు తీసుకొని ఎలాగే వెళ్ళిపోతుందో, అలాగే మనము ఈ పరమాత్మ చూపించిన ఈ సృష్టిలో, క్రియేట్ చేసిన సృష్టిలో ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సిన జ్ఞానము సారము తీసుకొని హాయిగా జీవించడం మనం నేర్చుకోవాలి. అది మనకి
మధుమత్తే నమః అనే విషయానికి మనకు అర్థమవుతుంది. వేదంలో మధు విద్య కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఆదిత్యో వై మధుహు, సూర్యకిరణాల్లోంచి వచ్చిన శక్తి అంతా మధువే. అందుకనే మనము గాయత్రి మంత్రం చేసేవాళ్ళు సూర్యకిరణ విజ్ఞానం గురించి మాస్టర్ కూడా ఎన్నో రకాలైన విషయాలు చెప్పారు. సముద్ర తీరం దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుడు ఆరాధన చేయండి, సూర్యుడు ఆ, సూర్యుడుతో ఆ, సూర్యుడు ఎదురుగా నిలబడి జపం చేసుకోండి, తెల్లవారుజామున వచ్చే సూర్యుడిని ధ్యానం చేయండి అని చెప్తుంటారు. అది కూడా మనకి చాలా ఇంపార్టెంటే. అంటే సూర్యుడి వల్లే మనకి ఆహారం వస్తుంది కదా. సూర్యుడు లేకపోతే పంటలు పండవు, పంటలు పండితేనే మనకి ఆహారం వస్తుంది. కాబట్టి మనం లిటరల్లీ వీఆర్ ఈటింగ్ సోలార్ రేస్, అది అర్థం చేసుకోండి. సూర్యుడి యొక్క కిరణాల వల్లే బియ్యం పండుతోంది, ఆకులు వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి. అవి తింటున్నామంటే మనం సూర్యుడి కిరణాలను తింటున్నాము, ఆ ఎనర్జీని తింటున్నాము అని ఎప్పుడైతే మనకి ఆ భావన, ఆ యోగపరమైన భావన వస్తుందో మనం తినే తిండిలో కూడా ఆ అమృతం వస్తుంది. అందుకని ఆ మనం మాటి మాటికి మర్చిపోతుంటాము అని చెప్పి మనం తినేటప్పుడు ఆ ఒక చేతిలో నీళ్లు తీసుకొని అన్న ప్రసాదాన్ని చుట్టూ నీళ్లు చల్లుకొని గాయత్రి మంత్రం చెప్పుకొని 5 ఆహుతులు చెప్పుకుంటాము. తర్వాత యంత్రం వేసుకుంటాం, మంత్రం వేసుకుంటాము. ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఆ ఆ లాస్ట్ కనెక్టివిటీని మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి. అది ఏం చేస్తాం, వైఫై అందకపోతే ఏం చేస్తాము, వైఫై దగ్గరికి వెళ్తాం. అలాగే మనకి ఇప్పుడు వైఫై అందట్లా, ఆ వైఫై అందేటట్టుగా మనం మన జీవితాన్ని చూసుకుంటున్నాం. పరమాత్మ యొక్క వైఫైలోకి మనం వెళ్ళటానికే మనం ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత శ్రీ మహ్యే నమః. అమృత శక్తిని పొందుతూ మనకు తెలిసిన ఈ భూమి కూడా అమరూపమే. సూర్యుడి నుండి వస్తున్న శక్తిని భూమి అనేక రూపాల్లో స్వీకరిస్తుంది. వృక్షాదులు మొదలైనవన్నీ కూడా గ్రహిస్తున్నాయి. అంటే వృక్షాలకు స్వీకరించే శక్తి భూమి ఇచ్చింది. ఫోటోసింథసిస్ అని చెప్తుంటారు. ఆ సింథసిస్ ద్వారా ఈ ప్లాంట్స్ సూర్యుడి దగ్గర నుంచి శక్తి తీసుకొని అవి పైకి వస్తాయనే సంగతి మనందరికీ తెలుసు. భూమి కూడా సూర్యశక్తిని అనేక రకాలుగా గ్రహిస్తుంది. అది తెలియాలంటే వేదంలో సౌరారుణ మంత్రాలని మనం అర్థం చేసుకోవాలి. సౌరము అని ఒక అత్యద్భుతమైన విశేషమైన ప్రార్థనా శ్లోకం ఉంది. సౌరారుణ మంత్రాలని ఉంటాయి. అంటే అదంతా ద బయోగ్రఫీ ద బయోగ్రఫీ బయోగ్రఫీ ఆఫ్ యోగి శ్రీరామ్ శర్మ ఆచార్య కథనం అని చెప్తాం కదా. అలాగే సౌరారుణ మంత్రాలు అంటే సూర్యుడి యొక్క బయోగ్రఫీ, ది ది అట్రిబ్యూట్స్ ఆఫ్ సన్ గాడ్, ది వర్కింగ్ స్టైల్ ఆఫ్ సన్ గాడ్. అది మనం సౌరారుణ మంత్రాలు, దాని గురించి తర్వాత చర్చించుకుందాము. వేద వాంగ్మయం మొత్తం ఆదిత్యమయమే. అమ్మవారు కూడా ఆదిత్య స్వరూపమే. ఇంట్లో ఏ పూజలు చేసినా చేయలేకపోయినా సూర్య భగవానికి దండం పెడితే ఒక మంచి అలవాటు ఉండే చాలు. అందుకనే మనము ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు కానీ పూజ తర్వాత కానీ జస్ట్ సూర్యుడు ఎదురుగా దోసిల్లో నీళ్లు పెట్టుకొని ఓం సూర్యదేవ శాస్త్రాంశో తేజో వాసే జగత్పతే అనుకంపయ మాం భక్త్య గృహణాగ్రం దివాకర అని ఒక మంత్రం చెప్పుకొని అలా నీళ్లు వదులుతాం. ఆ నీళ్లు వదిలినప్పుడు ఏమవుతుంది, ఆ నీరు సూర్యుడు ఎదురుగా నీరు వదులుతాం. ఆ నీటి చుక్కల్లోంచి సూర్యుడు యొక్క కిరణాలు 7గా విభజించబడి మన శరీరం మీద ప్రసరింపబడతాయి. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. ఏదో జస్ట్ ఋషులు అలా చేస్తున్నారు, మనం చేసామని కాదు. పర్టికులర్ గా సూర్యుడి యొక్క కిరణాలు మనం పోసే నీళ్ల మీద పడాలి. అది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్. చెంబుతో చేసామా, గ్లాస్ తో చేసామా, కాలుతో చేసామా, చెయ్యితో చేసామా అని కాదు. ఏది చేసినా మనం ఆ హై లెవెల్లోంచి ఆ నీరు వదిలేటట్టుగా చెప్తూ ఆ మంత్రం చెప్పుకుంటే ఆ సూర్యుడు యొక్క కిరణాలు ఆ నీటిలో పడి ఆ నీటిలో ఉన్న ఆ, అది 7 రేస్ గా డివైడ్ అయిపోయి మన శరీరం మీద మన షట్చక్రాల్లో పడుతుంది. ఆ సటిలర్ మూవ్మెంట్ మన షట్చక్రాల్లో జరుగుతుంది. అదే సూర్యకిరణ విజ్ఞానము. భూమి అక్కడ ఉందంటే సూర్యుడు ఉండబట్టే ఉంది. భూమి యందు ఉన్న శక్తి అంతా సూర్యుడి నుండి తిరిగి పొంది మళ్ళీ మనకు వ్యక్తమవుతూ ఉంటేనే స్వీకరిస్తున్నాము. సూర్యుడి నుండి భూమి రకరకాల మధువులు గ్రహిస్తున్నది. అందుకనే అమ్మవారికి మన మహి అని ఒక నమస్కారం చేస్తున్నాము. భూమిని వసుంధరగా అమ్మవారి రూపం అని దేవి భాగవతంలో పెద్ద అధ్యాయం చెప్పారు. భూదేవి అని చెప్తున్నాం కదా. భూమిని
ఒక మదర్ గాడెస్ గా చూస్తాము. కేవలం హిందూ రిలీజియన్ మాత్రమే, ఇంకెవరు చూడరు అలాగా. మన దగ్గర నుంచే నేర్చుకున్న వాళ్ళు వాళ్ళంతా. భారతీయ సంస్కృతిది ఎంతో సున్నితమైన మనస్సు. పాదం మోపుతున్నందుకు క్షమించు తల్లి, పృథ్వీత్వయ ధృతాలోక దేవిత్వం విశ్వనాథృత త్వంచధారయమాన్ దేవి పవిత్రం కురిచేస్తున్న అమ్మ తల్లి, నీ నీ మీద నడుస్తున్న తల్లి, మమ్మల్ని క్షమించు తల్లి, నువ్వే మా భారం మోస్తున్నాము, నీకు అణు అడుగు అడుగునా నీకు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను తల్లి అని చెప్తున్నాము. ఆ మహి అనే అమ్మవారి యొక్క భూదేవి యొక్క అమ్మవారిగా చూసుకుంటూ నమస్కారం చేస్తున్నాము. మనకి అన్నం ఇస్తోంది, మనల్ని నడిపిస్తోంది, మనల్ని పెంచి పోషించుకుంటోంది, మన భూమిలోంచి రత్నాలు అవన్నీ తీసిస్తుంది, అగ్ని ఇస్తోంది. ఇవన్నీ భూదేవికి ఉన్న పేర్లు. రత్నగర్భ, అగ్నిగర్భ, సెమీ గర్భ అని ఆవిడకి పేర్లుట. ఆ మహి అనే పేరు కూడా ఆవిడకి ఉందిట. అన్ని స్వరూపంలో ఉన్న భూమి సాక్షాత్తు అమ్మ రూపమే. ఆ మహద్రూపంతో వచ్చిన ప్రకృతి మహాద్వ్యాపస్థిత సర్వం మహీతి ప్రకృతిర్మత అని దేవి పురాణంలో ఒక పెద్ద చాప్టరే ఉందట భూదేవి గురించి. అది మనం తెలుసుకోవాలి. అందుకనే మహి, ఓం శ్రీ మహ్యే నమః అని మనం తలుచుకున్నప్పుడు భూదేవి గురించి మనం ఒకసారి తలుచుకోవాలి. తర్వాత గణాంబ, శ్రీ గణాంబాయై నమః. గణపతి యొక్క తల్లి, గణములకు తల్లి. వేద మంత్రములు మొత్తము 7 కోటి మహామంత్రాలు. ఈ గణములకు తల్లి కనుక గణాంబ. ఈ మంత్రములు చే గణములకు తల్లి కనుక గణాంబ. దేవగణములు, రుద్రగణములు, వృక్షగణములు, మానవ గణములు, పశుగణములు, ఇలా లోకంలో ఉన్న గణాలన్నిటికీ అమ్మ గణాంబ. లోకము సమూహ వాచకము. సమూహముగా ఉన్నది ఈ లోకమునంతటికి ఆవిడే గ్రూప్ నేమ్. సమూహ వాచకము అంటే గ్రూప్ నేమ్. ఆవిడే అంబ. కేవలం మానవ గణమే కాకుండా గ్రహగణం ఉంది, నక్షత్ర గణం ఉంది, లోక గణం ఉంది. లోకాల్లో దేవతలు ఉన్నాయి, దేవగణాలు ఉన్నాయి. అన్ని గణములకు అంబ మాత్రం ఒక్కరే కనుక గణాంబ. ఇందాక గురుమండల రూపిణి అయిన మహానంగానే గురువులందరినీ ఎలాగైతే మనం నమస్కారం చేసుకున్నామో, గణాంబ అన్నప్పుడు రుద్రగణం, దేవగణం, ఆదిత్యగణం వీళ్ళందరినీ తలుచుకోవాలి. శాస్త్రముల్లో అక్షరములకు గణములని పేరు. గణాంబ అంటే మాతృకా వర్ణ రూపిణి. మళ్ళీ అక్షరాల దగ్గరికి తీసుకొచ్చేసాడు అసలు. ఏది వదలట్లేదు అసలు. మనకి ఎంత సైన్స్ ఉందో ఆ సైన్స్, లలితా సహస్రనామాల్లో ఉండే సైన్స్ అంతా మనకి అణువున చూపిస్తున్నాడు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఒకటి గణాంబ అంటే గణపతికి తల్లి, విశ్వగణములకు తల్లి, మాతృకా వర్ణములకు తల్లి. 3 రకాలుగా అమ్మని చూపిస్తున్నారు. ముందు గుహాంబ చెప్పి ఇప్పుడు గణాంబ అని చెప్పడంలో కుమార గుణనాథాంబ కూడా చెప్తున్నారు. గణపతి సుబ్రహ్మణ్యుడు ఇద్దరు జ్ఞానమూర్తులే. గురుత్రయం చెప్పిన వెంటనే గణపతిని చెప్పుకుంటున్నాము. గురుమండల రూపిణి పరంపరలో గణపతిని చెప్పుకోవాల్సిందే. అందుకనే శ్రీపాద శ్రీవల్లభుడు కానీ, నృసింహ సరస్వతి కానీ గణపతి యొక్క, వినాయకుడి యొక్క విశేషంగా పూజా విశేషాలు చెప్పబడి ఉన్నారు. మాస్టర్ కూడా వినాయకుడి యొక్క పూజ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన గణాలకి పతి. ఆయన గణములు అంటే ఈ సృష్టిని నడిపించే సమూహములు. అదే సుబ్రహ్మణ్యుడు ఏంటంటే సృష్టిని ప్రొటెక్ట్ చేసే సేనలకి అధిపతి. సృష్టిలో ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఏదైనా రాక్షసులు వచ్చాడనుకోండి, దేవతల తరపున ఆయన ఫైటింగ్కి వెళ్తాడు. అలాగే మన శరీరంలో ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా నెగటివ్ ఆలోచనలు వస్తే వీళ్ళిద్దరూ మనకి చాలా హెల్పింగ్ గా ఉంటారు. ఎవరు? ఒకటి గణపతి, ఒకటి షణ్ముఖుడు. మనలో ఉండే నెగటివ్ థాట్స్ ని తీసేసేవాడు షణ్ముఖుడు. ఆ నెగటివ్ థాట్స్ ని తీసేసిన తర్వాత మంచి పనులకి ప్రేరేపణ ఇచ్చేవాడు గణపతి. సో ఇద్దరు ఎక్కడున్నారు? మన బుర్రలోనే ఉన్నారు, మన మనసులోనే ఉన్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం కార్తీక పౌర్ణమిలో కార్తీక అంటే మనం ఆ స్వామివారి పేరు వస్తుంది. తర్వాత ఈ షష్ఠి ఒక షష్ఠి ఆ షష్ఠి ఒక తిథి వస్తుంది.
తర్వాత ఈ మధ్య కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక సాధనలు చేస్తున్నారు. శరవణ భవ సాధనలు చేస్తున్నారు. ఇవన్నీ మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్లే అత్యద్భుతమైన సాధనలు అని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మాటి మాటికి గుహాంబ దగ్గర, సుబ్రహ్మణ్యం దగ్గర గణపతి గురించి, గురుమండల రూపిణి దగ్గర కూడా ఈ గణపతిని, ఆ షణ్ముఖుడిని గుర్తు చేసుకుంటున్నారు. అది గుర్తుంచుకోండి. శరవణ భవ అనే మంత్రం కూడా ఎంతో ఇంపార్టెంట్ అని మనకి తెలుస్తుంది. గుహ్యకారాధ్య శ్రీ గుహ్యకారాధ్యాయై నమః. గుహ్యకులచే ఆరాధింపబడుతున్నది. గుహ్యకులు అని ఒక దేవజాతి ఉన్నారట. వాళ్ళు ఏంటో చూద్దాం. యక్షులు గుహ్యకులు నిజానికి దగ్గర వారే. వారి ఇరువురికి కలిపే కుబేరుడు ప్రభువు. యక్ష గంధర్వ కిన్నెరులు అని చెప్తారు కదా. యక్షులు అంటే లైట్ కి సంబంధించిన లైట్ కి సంబంధించిన దేవతలు. గంధర్వులు అంటే గానానికి సంబంధించిన దేవతలు. కిన్నరులు అంటే లైట్ కి సంబంధించిన అంటే ఏంటండి, అర్థం కాలే. వెలుతురు వెలుతురు వెలుతురు. లైట్ వెలుతురు, అంటే అచ్చా. వెలుతురు. ఆ, వెలుతురు. ఎవరు? యక్షులు. గంధర్వులు మ్యూజిక్. కిన్నెర్లు అంటే కి- యక్ష గంధర్వ కిన్నెర్లు అంటే, కిన్నెర్లు అంటే డాన్స్, అది నృత్యం. ఈ మూడు చాలా ఆ ఇప్పుడు లైట్ వెలుతురు అంటే సూర్యుడు లింక్ అప్ అవుతుంది, చంద్రుడు లింక్ అప్ అవుతుంది, అగ్ని లింక్ అప్ అవుతుంది. గానము అంటే శాస్త్రీయ గానము వస్తుంది, హిందుస్థానీ వస్తుంది, మామూలు గానము వస్తుంది. కిన్నెర్లు అంటే నృత్యాలు, అన్ని రకాలైన నృత్యం వస్తుంది. శివతాండవం వస్తుంది, భరతనాట్యం వస్తుంది. ఏమీ తెలియని ఆ వీళ్ళు అటవీకులు వాళ్ళు ఆ నృత్యం చేస్తుంటారు. ఆ నృత్యం కూడా వస్తుంది. సో ఈ వీళ్ళు ముగ్గురు చాలా దేవతలలో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. వాళ్ళల్లో గుహ్యకులు అని ఉంటారట. ఈ యక్షులు గుహ్యకులు ఇద్దరు కలిసి వీళ్ళకి కుబేరుడు ప్రభువు, కుబేర విద్య అని భావన చేసుకున్నప్పుడు ఈ పరంపరలో దీన్ని తీసుకోవచ్చు. యక్ష గుహ్యక ఉభయులకి కుబేరుడే ప్రధానమైన ప్రభువు. కుబేరుడు అంటే మనకి తెలుసు కదా, కుబేర ముద్ర, కుబేరుడు, ఇవన్నీ మనకి లక్ష్మీదేవికి సంబంధించిన విశేషాలు. ఆఖరికి శివతాండవ స్తోత్రం రచించిన రావణుడికి కూడా కుబేరుడు దాసుడైపోయాడు. లక్ష్మీదేవి ఆ ఆ రావణుడికి ఎంతో ఆ ప్రీతి. రావణుడు లక్ష్మీదేవిని దాదాపుగా తన ఇంట ఉంచుకున్నాడు ఆయన చేసిన సాధన వల్ల. కానీ నవనిధులను కాపాడడం కోసం గుహ్యకులని ఒక జాతిని పెట్టారు. మణిభద్రుడు, నలకూబరుడు, వీరందరినీ గుహ్యకులు అంటారు. ఈ గుహ్యకులు కూడా ఐశ్వర్య శక్తుల కోసం జగదీశ్వరి అయిన అమ్మవారిని ఆరాధన చేసుకుంటారు. గుహ్యమైన అర్చన చేసేవారు గుహ్యకులు. రహస్య స్థానములందు ఆరాధించాలి. రహస్య స్థానములు ఏంటండి? మన శరీరంలో హృదయము, భ్రూమధ్యము, సహస్రారము. చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు. మణిపూరకము, అనాహతము, సహస్రారం అని చెప్తుంటారు. ఆజ్ఞా చక్రము, మణిపూరకం, సహస్రారం అని చెప్తుంటారు. ఎప్పుడు ఏ గురువు ఎలా చెప్పినా అప్పుడు ఆ గురువు చెప్పిందే మనం నిజం అనుకొని మనం దాన్ని ఆచరించాలి. షట్చక్రాలు అన్ని ఇంపార్టెంటే, సహస్రారం అన్నిటికంటే ఇంపార్టెంట్. కానీ ఉమ్, ఇక్కడ గుహ్యారాధ్యం, శ్రీ గుహ్యకారాధ్యాయై నమః అని చెబుతూ హృదయము, భ్రూమధ్యము, సహస్రారంగా చెప్తున్నారు. అంటే అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రారము, ఈ మూడు చాలా రహస్య స్థానములట. ముఖ్యంగా భ్రూమధ్యం నుండి సహస్రారం వరకు ఉన్న దాన్ని పరమగుహ్య స్థానము అంటాం. మనము మనము ఆ, సకల సమర్థ సద్గురు స్పర్శ చేసేటప్పుడు భూమధ్యం నుంచి సహస్రానికి ఒక ప్రత్యేకమైన సాధన లాగా చెప్పుకుంటూ మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉండే ప్లేసెస్ అని చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా మనము ఆ ఆ ప్రయాణం చేస్తున్నాం. అది అది ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ భూమధ్యం నుండి సహస్రారం వరకు ఉన్న దాన్ని పరమ గుహ్య స్థానం. అందుకనే
చాలా జాగ్రత్తగా ఆజ్ఞా చక్రం వరకు కులము, సహస్రారము అకులము అని చెప్పారు. అందుకనే మనము అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాము. ఆ స్థానాల యందు అమ్మవారిని భావించడం కూడా గుహ్యకారాధనే. ఏమీ అర్థం కావట్లేదు, షట్చక్రాలు అర్థం కావట్లేదు, కాసేపు దీపం చూసుకోమంటున్నారు, కాసేపు ఓంకారం చూసుకోమంటున్నారు. ఇవన్నీ వద్దు. షట్చక్రాల్లో అమ్మవారిని చూసుకోండి చాలు. శ్వాస కూడా అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ. ఆ స్థానాల యందు అమ్మవారిని భావించడం కూడా గుహ్యకారాధన. చంద్రమండములందు అమ్మవారిని భావించడం కూడా ఒకటి. అలా భావించే వారిని అంతర్యాగ పరాయణులని, అంతర్ముఖులై ఆరాధించే వారిని గుహ్యకులు అంటారు. వారి పూజలు అందుకునే తల్లి అదే గుహ్యకారాధ్య. సరే, మొన్ననే మనం అంతర్యాగం చేశాం. ఉం? సూర్య చంద్రాగ్ని సాధనలు చేస్తున్నాం. అనుగ్రహమాల మంత్రం అంటే సూర్య చంద్రాగ్ని సాధనే. కాబట్టి మనకి శ్రీ గుహ్యకారాధ్యాయ నమః అనే ఆ నామానికి మనం కంప్లీట్ గా యాక్షన్ లో పెట్టేసాం. అది గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. వీ హ్యావ్ లిటరల్లీ పుట్ ది ద మీనింగ్ బంగారు ఆఫ్ రావాలి దా గుహ్యకారాధ్యాయ మైసమ్మ. నమః. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఏం కావాలి? సులోచన దమ్మా మ్యూట్ పెట్టుకోమా. లేదా గారు ఇది మీరు పెట్టు. సో గుహ్యకారాధ్యాయ నమః అనే అనే నామాన్ని మనము యాక్షన్ లో పెట్టేసాం. అది గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఎలా యాక్షన్ లో పెట్టేశాము? షట్చక్రాల్లో ఓంకారం చూస్తున్నాము, షట్చక్రాల్లో దీపం చూస్తున్నాము. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం యొక్క ఏమంటున్నాడు ఇక్కడ? భూమధ్యం నుండి సహస్రారం వరకు ఉన్న దాన్ని పరమ గుహ్య స్థానం అంటున్నారు. ది మోస్ట్ సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్స్. ఏది? ద జర్నీ ఫ్రమ్ ఆజ్ఞా చక్ర టు సహస్రారం. మనోబుద్ధి చిత్త అహంకారాలు, అది కూడా మనం చాలా జాగ్రత్తగా చేస్తున్నాము ఓంకారం సపోర్టుతో. అది మనం గుర్తుంచుకోండి. అందుకనే అంతర్యాగ పరాయణులు అనొచ్చుట మనల్ని. అంతర్ముఖులై ఆరాధించే గుహ్యకులు, మనల్ని మనం గుహ్యకులు అని అనుకోవచ్చు అని ఈ సందర్భంగా మనందరినీ మనం ఒక్కసారి తలుచుకుంటూ అమ్మవారి నమస్కారం చేసుకుందాము. ఆ ఆ గుహ్యకులను కూడా పూజలు అందుకునే తల్లి. అటువంటి సీరియస్ సాధకుల దగ్గర కూడా అమ్మవారు, కుబేరుడు కూడా అమ్మవారిని పూజిస్తాడు. కాబట్టి గుహ్యకారాధ్య, అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కోమలాంగి, శ్రీ కోమలాంగి అయిన ఇప్పటివరకు అమ్మవారి తత్వాన్ని చూపిస్తూ కోమలాంగి అన్నారు. సుకుమారమైన సౌందర్యాన్ని కోమలము అంటారు. కోమలమైన అంగము కలది కోమలాంగి. లలిత అంటే కూడా అర్థం అదే. లత, లలిత, కోమల, ఇవన్నీ ది టెండర్నెస్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ది ఉమెన్ గురించి చెప్పినప్పుడు ఇలా చెప్తారు. అదే లాలిత్యమే లలిత. అమ్మవారు చాలా సుకుమారమైన తల్లి. తామరతూడులో ఉన్న దారము ఎంత సుకుమారమో అమ్మవారు కూడా అంతే సుకుమారము. ఈ విషయం మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాము? బిసతంతు తనీయసి అనే చోట డిస్కస్ చేసుకున్నాము. వేద రూపిణి అయిన శ్రీమాత వేదాంగములనే మనోహరమైన అంగములు కలిగినది. కోమలాంగి దివ్యమంగళ విగ్రహముగా చెప్పబడుతున్నది. బిసతంతు తనీయసి అని చెప్పినప్పుడు, కోమలాంగి అని చెప్పుకున్నప్పుడు మనం ఏం ఆలోచించుకున్నాము? తామర తూడు లాంటి ఒక ద్వారం ఉన్నది. ఏది? మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఒక రకమైన ట్యూబ్ ఉన్నది. ఆ ట్యూబ్ ఎలా ఉంటుందంటేట తామర తూడులా ఉంటుందట. మీరు తామర పువ్వు ఎప్పుడైనా చూస్తే అది ఒక సన్నటి ట్యూబ్ లాగా ఉంటుంది. అలాంటి ట్యూబ్ ఉన్నదట. ఆ ట్యూబ్ లో ఈ కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం వైపు ఇలా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ హ్యాపెన్స్. మనకి తెలిసినా తెలియకపోయినా మన శ్వాస తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నామో అది కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ విత్ అవేర్నెస్ తో మనం చేస్తే అది మనకి అర్థమవుతుంది. అది ఇక్కడ చెప్పబడుతుంది. అది మనము కోమలాంగి, ఆ విస్తంతు తనీయసి అని ఎంతో కోమలంగా ఉంటుంది. ఆ కుండని
ఆ, చక్కెర జాగరణ జరిగితే చా మనిషి చాలా మృదువుగా, చక్కగా, ఆనందంగా, కోమలంగా తయారైపోతాడు. వెదర్ యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ వెదర్ యు ఆర్ ఎ ఉమెన్, యు బికమ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ బ్యూటీ అన్నమాట. ఆ ఆ సున్నితమైన మనస్సు, చక్కటి వ్యవహారము, చక్కటి మాటలు మాట్లాడడం మనకి ఆటోమేటిక్ గా వస్తాయి. అది ఇక్కడ కోమలాంగి అనే నామం దగ్గర మనం అర్థం చేసుకుంటాము. తర్వాత ఇంకొక నామంతో ఈరోజు గురుప్రియ, శ్రీ గురుప్రియ అయిన నమః. గురుమండల రూపిణి దగ్గర గురువులందరి గురించి మనం తెలుసుకున్నాము. సంప్రదాయేశ్వరి, గుహాంబ, ఇలా ఒక్కొక్క గురు రూపాలు అన్ని వరుసగా వస్తున్నాయి. చూడండి, మనము స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మన రకరకాలైన నామాలు మనం చదువుకుంటూ వచ్చాము. అన్ని నామాలు ఒకదానికి ఒకరు రిలేటెడ్ గా ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ లెక్కన చెప్తుంటారు. అలాగే గురుమండల రూపిణి, సంప్రదాయేశ్వరి, గుహాంబ ఒక ఒక చాప్టర్. గురుప్రియ అంటే గురువు అంటే ప్రీతి కలిగినది. గురువు అంటే ఒక్కడే, అతడే శివుడు. మొత్తం శ్రీ విద్య అంతటికి ఆయనే గురువు, ఆయనే జగద్గురు. గురుప్రియ అంటే దక్షిణామూర్తికి ప్రియ, శివపత్ని. గురువులు చాలా మంది ఉన్నారు. వ్యాసుడు ఒక గురువు, బ్రహ్మ ఒక గురువు, ఆ శివ గురువు వారి కరుణతో వారు గురువులు అయ్యారు. మరొక మరొక భావం ఏంటి? గురువుల ఎడల ప్రసన్నురాలై ప్రీతి చెంది వారికి తమ విద్యను ఇచ్చి పరిపూర్ణుల్ని చేస్తుంది. గురువులు మనకి విద్యల్ని ఇచ్చారంటే ముందు ఆ తల్లి గురువుని అనుగ్రహించింది. అందుకనే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, అయ్యవారితో అమ్మ అంటుంట, వీళ్ళందరూ గురువులు చాలా మంది, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు చాలా మంచి సాధకులు, వీళ్ళకి ఏదైనా మనం ఇద్దాము అంటే, సరే అలాగే అన్నాడు. అలాగే అని నువ్వే చెప్పు, ఏమి ఇవ్వాలో అని అంటుంది. అయితే వాళ్ళకి మన తత్వం ఉపదేశిద్దాము అంటుంది. మన తత్వం ఉపదేశిస్తూ అప్పుడు శివుడు ఒక ఆ, ఆది గురువుగా అవతరించి అందరికీ నేర్పించాడు. తర్వాత అది గురువుల ద్వారా మనకు లభించింది. భక్తి ప్రియ నామం వంటిది ఈ నామం కూడా. సంప్రదాయం తెలిసిన అమ్మవారి విద్యలో పండిన మహాత్ముల ఎడల ప్రసన్నతా భావాన్ని, ప్రీతి భావాన్ని కలిగి ఉన్న తల్లి కనుక గురుప్రియ. ఈ రెండు భావాలు సంప్రదాయబద్ధమైన భావాలు. స్వతంత్ర, సర్వతంత్రేసి, దక్షిణామూర్తి రూపిణి, సనకాది సమారాధ్య, శివజ్ఞాన ప్రదాయిని. ఇది ఒక గుత్తి, ఇది ఒక చాప్టర్. నెక్స్ట్ మనము ఆ చాప్టర్ లోకి వెళ్తాము. శ్రీ విద్య శ్రీమాత, శ్రీ విద్యాం శివమా భాగ నిలయాం. ఈ విద్య ఎలాంటిదో చెప్తూ స్వతంత్ర విద్య కూడా ఇచ్చారు. అది మనము నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళినప్పుడు ఇంకొక చాప్టర్ లోకి ఎంటర్ అవుతాం. ఆ చాప్టర్ లో స్వతంత్ర, సర్వతంత్రేసి, దక్షిణామూర్తి రూపిణి, ఆ ఆ లెసన్స్ వస్తాయి. ఆ లెసన్స్ కూడా మనము ఇప్పుడు గురుమండల రూపిణి ఇవన్నీ మనం ఎలాగైతే జాగ్రత్తగా అర్థం చేసుకున్నామో ఆ లెసన్స్ ని కూడా మనం ఫుల్ అటెన్షన్ తో చూసుకున్నాము. శుభకామన చెప్పండి.